Yeah, very good evening, one and all. Myself, Lakshmi Sailja, functional nutritionist from Wilson's Health Community. So, మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ యువర్ హెల్తీ వెయిట్ లాస్ జర్నీ తీసుకొని ఈ సెషన్ అటెండ్ అయినందుకు. అండ్ ఆల్సో మీలో చాలా మందికి వెల్సన్స్ గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బట్ న్యూ పీపుల్ కోసం స్మాల్ ఇంట్రొడక్షన్ అండి. సో వెల్సన్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ న్యూట్రిషనిస్ట్, ఎక్స్పర్ట్ న్యూట్రిషనిస్ట్, వేర్ మేము గ్లోబల్లీ 14 కంట్రీస్లో 300+ కోచెస్తో లాస్ట్ ఇయర్ 2.5+ lakh పీపుల్కి వాళ్ళ ఇష్యూస్ని రివర్స్ చేసుకోవడానికి హెల్ప్ చేసామన్నమాట. ఇష్యూస్ అంటే లైక్ మెటబాలిక్ డిసార్డర్స్ కానీ, లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసార్డర్స్, ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ ఎక్సెట్రా, కిడ్నీ లివర్ ఫంక్షన్ ఇష్యూస్, స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్సెట్రా, ఇట్లా అవి రివర్స్ చేసుకోవడానికి హెల్ప్ చేసామన్నమాట వెల్సన్స్ త్రూ. అండ్ డిఫరెంట్ అవేర్నెస్ సెషన్స్ ద్వారా, లైక్ థైరాయిడ్ అవేర్నెస్ సెషన్ కానీ, హెల్దీ వెయిట్ లాస్ అవేర్నెస్ సెషన్, ఇటువంటి సెషన్స్ ద్వారా మేము అవేర్నెస్ అనేది అందరికీ ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఇప్పుడు మీ అందరూ అటువంటి వండర్ఫుల్ అవేర్నెస్ సెషన్లోనే ఉన్నారు. దిస్ ఈస్ హెల్దీ వెయిట్ లాస్ అవేర్నెస్ సెషన్. సో today we have Padma here, functional nutritionist. She's helping lot of people to get healthy and also make them to reverse their issues. Okay, and today మీరు maximum distractions లేకుండా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ పద్మ ప్రెజెంటేషన్ వినండి. అండ్ ఆఫ్టర్ దట్ మనం లైవ్ Q&A తీసుకుందాం. అంటే మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు సెషన్ చూసే టైంలో మీరు నోట్ చేసుకొని పెన్ అండ్ పేపర్ తీసుకొని ఆ క్వశ్చన్స్ని మీరు క్వెరీస్ అడగచ్చు అనమాట. ఇక్కడ మీకు హ్యాండ్ రైజ్ అనే ఆప్షన్ ఉంటుంది, అది పిక్ చేస్తే వీ విల్ అలౌ టు టాక్ టు యూ. ఓకే, అండ్ డ్యూరింగ్ ద సెషన్ మీరు డౌట్స్ ఉన్నవన్నీ కూడా నోట్ చేసుకోండి అండ్ అటెంటివ్గా వింటారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్ మీ ఇన్వైట్ పద్మ ఆన్ టు ది డిజిటల్ డయాస్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. మై సెల్ఫ్ పద్మ, వెల్నెస్ కోచ్ ఫ్రమ్ విల్సన్స్ హెల్త్ కమ్యూనిటీ. కపుల్ ఆఫ్ ఇయర్స్గా వీఆర్ ఇన్ టు దిస్ ఫీల్డ్. అండ్ శైలజ చాలా చక్కగా ఇంట్రడ్యూస్ చేసింది కదా. థ్యాంక్ యూ శైలజ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. అండ్ లాస్ట్ 2.5 yearsగా వీఆర్ ఇన్ టు దిస్ ఫీల్డ్ అండి. సారీ, లాస్ట్ ఇయర్ 2.5 lakh పీపుల్కి ఆల్మోస్ట్ హెల్ప్ జరిగింది వెల్సన్స్ నుంచి. ఈ ఇయర్ కూడా 1 million పీపుల్కి హెల్ప్ జరగాలని పెద్ద గోల్ పెట్టుకున్నామండి వెల్సన్స్ నుంచి. అంటే అసలు మేము ఇంత పెద్ద గోల్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో నలుగురున్న ఒక ఫ్యామిలీని తీసుకున్నట్లయితే ఒకలో ఇద్దరు ఏదో ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్తో సఫర్ అవుతూ ఉన్నారు కదా. అంటే లైక్ బీపీ, డయాబెటీస్, థైరాయిడ్, బోన్ రిలేటెడ్ ఇష్యూస్, పీసీఓడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, బోన్ అండ్ మజిల్ పెయిన్స్ అని ఇలాంటి ఏవైనా కావచ్చండి. అంటే అందరూ ఎలా ఫిక్స్ అయిపోయారంటే, వన్స్ మనకి ఇది ఏవైనా వచ్చినప్పుడు కంప్లీట్‌గా లైఫ్ లాంగ్ మెడికేషన్ యూజ్ చేయాలి అని అనుకుంటున్నారు. అలాగే ఫిక్స్ అయిపోయారు కూడాను. ఓకే. బట్ మనం చూస్తే ఎవ్రీ ఇయర్ వాళ్ళ మెడిసిన్ యొక్క డోసేజ్ పెరుగుతుంది. ప్రాబ్లమ్ యొక్క ఇంటెన్సిటీ కూడా పెరుగుతూ ఉంది, తగ్గట్లేదు. అవునా? మరి మనం ఒకసారి ఆలోచించి చూసినట్లయితే వీటన్నింటికి రూట్ కాజ్ ఎక్కడుంది? అంటే కంప్లీట్‌గా ఇంబాలెన్స్ అయిపోయిన మన లైఫ్ స్టైల్‌లోను, ఇంకా ఆహ్, మన ఫుడ్ హ్యాబిట్స్‌లోనే ఉంది. అవునా? ఓకే. ఇప్పుడేంటంటే మరి మనకి ఈ రూట్ కాజ్ ఎక్కడైతే ఉందో దాన్ని గనక మనం అడ్రెస్ చేయగలిగితే వీటన్నింటిని కూడా మనం రివర్స్ చేయొచ్చు. కొన్నింటిని కూడా కంప్లీట్‌గా రివర్స్ చేసుకోవచ్చనమాట. ఆ కైండ్ ఆఫ్ అవేర్‌నెస్‌లోని ఇప్పుడు డిఫరెంట్ అవేర్‌నెస్ సెషన్స్‌గా మేము పీపుల్‌కి ఇస్తున్నామనమాట. ఆహ్, ఎవరైతే మమ్మల్ని అప్రోచ్ అవుతారో వాళ్ళకొక హోలిస్టిక్ సొల్యూషన్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. సో, అలాంటి ఒక అవేర్‌నెస్ సెషన్‌లోనే ఇప్పుడు మీరందరూ కూడా ఉన్నారు. దట్ ఈస్ హెల్తీ వెయిట్ లాస్ సెషన్. సో, బిఫోర్ గోయింగ్ టు ద సెషన్, లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే. ఇక్కడ స్క్రీన్ మీద చూసారు కదండీ! చాలా టర్మ్స్ ఉన్నాయి. అంటే జాగింగ్, ఎక్సర్‌సైజ్, డైట్, వాకింగ్, వర్కౌట్, స్లిమ్, షేప్, అంటే ఫ్రీక్వెంట్‌గా ఇవన్నీ మనం నియర్ అండ్ డియర్ దగ్గర చాలా వింటున్నాం కదా. అంటే దీనికి కూడా రీజన్ ఏంటి అంటే, మన ఇండియాలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఉండవలసిన దానికన్నా 5-10 కేజెస్ ఎక్సెస్ వెయిట్ ఉంటున్నారు. అంటే ఏమవుతుందిలే మహా అయితే ఎం వేసుకోవాల్సింది ఎక్స్ఎల్లో, ఎల్లో, ఫ్రీ సైజో వేసుకుంటాము అని అనుకుంటారు. ఓకేనా? ఇంకా ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళాలనుకున్నప్పుడు, ఫోటో దిగాలనుకున్నప్పుడు, ఏ డ్రెస్‌లో అయితే స్లిమ్‌గా కనిపిస్తారో, ఆ డ్రెస్ వేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. అవునా? కానీ ఇవన్నీ కూడా మనం బయటికి చేసుకునే అడ్జస్ట్‌మెంట్స్ మాత్రమేనండి. కానీ మేము వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో, ఎలా ఉంటున్నాయంటే, వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడము, ఇంకా లివర్ ఫంక్షనింగ్‌లో తేడాలుండడము, ఆల్రెడీ వాళ్ళు డయాబెటిక్ ఆర్ ప్రీ డయాబెటిక్‌లో ఉండడము జరుగుతుందనమాట. అంటే ఏమవుతుందిలే అని నెగ్లెక్ట్ చేసిన ఆ 5-10 కేజెసే ఆహ్,
ఒక 30-35 ఏజ్ వచ్చేసరికి చాలా మందిలో మేజర్ ఇష్యూస్‌కి కారణమవుతుందనమాట. మరిప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు రిస్క్ ఆఫ్ ఒబెసిటీ. అంటే అందులో కూడా ఫస్ట్ టైప్ 2 డయాబెటిసే ఉంటుంది. ఫస్ట్ ప్లేస్‌లో ఎప్పుడూ కూడాను. ఎందుకంటే లేడీస్ గాని, జెంట్స్ గాని ఫస్ట్ ఫ్యాట్ అక్యుములేట్ అయ్యేది అబ్డామిన్ ఏరియాలోనే. దాన్ని మనం విసరల్ ఫ్యాట్ అని కూడా అంటాము. ఎప్పుడైతే ఆ విసరల్ ఫ్యాట్ ఎక్కువ అవుతోందో పాన్‌క్రియాస్ ఫంక్షనింగ్ అనేది కూడా డీగ్రేడ్ అయిపోతుందనమాట. దాని వలన అది ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ లెవెల్స్‌లో ఫ్లక్చుయేషన్స్ అనేవి వస్తాయి. బాడీలో ఫ్యాటీ యాసిడ్స్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. సో, విచ్ లీడ్స్ టు హై బ్లడ్ షుగర్ అనమాట. అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పుడు హైగా స్పైక్ అయ్యి ఉంటాయో దానివల్ల ఏమవుతుందంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో మనకు టైప్ 2 డయాబెటిస్‌లోకి ఎంటర్ అయిపోతామనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు. హై కొలెస్ట్రాల్ లెవెల్స్ అండ్ హై బ్లడ్ ప్రెషర్ అనమాట. ఇది కూడానండి. ఎర్లీ 30స్‌లోనే చాలా మందిని చూస్తున్నాం కదా! హై బ్లడ్ ప్రెషర్ అనేది. దీనికి కూడా రీజన్ చూసుకుంటే, మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్స్ ఉంటాయన్నమాట. లైక్ ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్, వీఎల్‌డీఎల్, ట్రైగ్లిజరైడ్స్ ఇలా. ఇవన్నీ కూడా ఏందంటే వితిన్ ద రేంజ్‌లో ఉన్నంత వరకు మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. కానీ వీటిలో కొన్ని కొలెస్ట్రాల్స్ ఉంటాయి కదా! లైక్ ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్ ఇలాంటివి ఉండవలసిన దానికన్నా ఎక్కువగా ఉన్నాయనుకోండి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఏమవుతుందంటే అది బ్లడ్ వెసల్స్‌లో బ్లాక్స్ లాగా ఫార్మ్ అయిపోయి, బ్లడ్ ఫ్లోని ఈజీగా చేయనివ్వదనమాట. కానీ మనం బ్లడ్‌ని ఫ్లో చేయించాలి కాబట్టి, అప్పుడు మన హార్ట్ అనేది వీక్ అయిపోతుంది. హార్డ్‌గా పంప్ చేస్తుందనమాట. దాని వలన హార్ట్ మజిల్ కూడా వీక్ అయిపోతోంది. ఎట్ ద సేమ్ టైమ్ ఎప్పుడైతే బ్లాక్స్ ఎక్కువైపోతాయో, హార్ట్‌కి ఆ బ్లడ్ ఫ్లో అనేది జరగదు. సో, కానీ మనము బ్లడ్ ఫ్లో చేయించాలి కాబట్టి, ఆ బ్లడ్ ఫ్లో అనేది హార్ట్‌కి జరగదు. సో, దాన్నే మనం హార్ట్ అటాక్ అంటామనమాట. సేమ్ ఇదే సిట్యుయేషన్ బ్రెయిన్‌లో కనుక జరిగితే దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటామనమాట. నెక్స్ట్ ఫ్యాటీ లివర్. ఇదివరకు రోజుల్లో ఆల్కహాల్ తీసుకుంటేనే ఫ్యాటీ లివర్ వస్తుంది అనేవాళ్ళు. అవునా? బట్ ఈ రోజుల్లోనండి ఏజ్‌తో, జెండర్‌తో సంబంధం లేకుండా చాలా మంది సఫర్ అవుతున్నారు. దీనికి కూడా మెయిన్ రీజన్ ఏంటి? ఎక్కడుంది అని చూసుకుంటే, ఒక రోజులో మనం అవసరానికి మించి తీసుకునే క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో, అవి ట్రైగ్లిజరైడ్స్‌గా ఫార్మ్ అయిపోయి లివర్‌లో స్టోర్ అవుతున్నాయన్నమాట. కానీ దానివల్ల లివర్ అనేది ఏమవుతోంది? బల్జీగా అయిపోతుందన్నమాట. అంటే దీనివల్ల ఏమవుతోంది మనకి లివర్ ఫంక్షనింగ్ అనేది అగైన్ తగ్గిపోతుంది. అంటే మన లివర్ అనేది 500+ క్రూషియల్ ఫంక్షన్స్‌ని అవలీలగా చేయగలిగేది కూడా ఆ కెపాసిటీ అనేది 20%కో, 30%కో తగ్గిపోతుందనమాట. బట్ ఎప్పుడైతే ఒకసారి లివర్ ప్రాబ్లమ్ అనేది వస్తుందో సో మెనీ కైండ్స్ ఆఫ్ ఇమ్యూనిటీ ఇష్యూస్ కావచ్చు, డెఫిషియన్సీస్ కావచ్చు, ఇంకా డైజెస్టివ్ ఇష్యూస్ కావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గాల్ బ్లాడర్. ఈ డిసీజ్ కూడానండి. చాలా మందికి వింటున్నామా? పలానా వాళ్ళకి గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ వచ్చాయంట. వాళ్ళకి గాల్ బ్లాడర్ రిమూవ్ చేశారంట అని. అవునా? అంటే దీనికి కూడా కారణం ఏంటి అంటే నార్మల్ పీపుల్‌తో పోలిస్తే ఎక్సెస్ వెయిట్ ఉన్న వాళ్ళకన్నా కూడాను ఈ నార్మల్ పీపుల్ కన్నా ఎక్సెస్ వెయిట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌లో పాటు గాల్ బ్లాడర్‌లో కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అవి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో స్టోన్స్ లాగా ఫార్మ్ అయిపోయి అక్కడ పెయిన్ వస్తుందన్నమాట. అంటే మనకి నొప్పి కలుగుతుంది. అప్పుడేం చేయాల్సొస్తుంది? గాల్ బ్లాడర్‌ని రిమూవ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లీప్ యాప్నియా అండి. ఇదివరకు రోజుల్లో 70స్ అంటే మన తాతలు, అమ్మమ్మ వాళ్ళు అనేవాళ్ళు కదా! నిద్ర సరిగ్గా పట్టట్లేదు అని చెప్పేసి. బట్ ఈ రోజుల్లో మనం చూసుకుంటే ఎర్లీ 20స్‌లోనే చాలా మందికి కూడా మంచి నిద్ర అనేది చాలా తక్కువైపోతోందనమాట. అంటే వీటికి కూడా కారణం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే మనం చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తే అందరికీ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయండి? న్యూట్రిషన్ ఫుడ్ అంటే ఎవ్వరికీ నచ్చట్లేదు. పిల్లలకి ఎక్కువగా జంక్ ఫుడ్, హై క్యాలరీ ఫుడ్ ఇవే తీసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతోంది? ఒబెసిటీ అనేది మొదలైపోతోంది. దానివల్ల మన బాడీలో ఫ్యాట్ అక్యుములేట్ అయ్యే ప్రాసెస్‌లో వాళ్ళ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్‌లో ఫ్యాట్ కూడా అక్యుములేషన్ అనేది జరుగుతుందనమాట. ఎవ్వరికైనా కానీ. మరి దానివల్ల ఏమవుతోంది? పడుకున్నప్పుడు మనము ముక్కుతో గాలి అనేది తీసుకోలేమండి. శ్వాస తీసుకోలేము. ఖచ్చితంగా మనం నోటితోనే తీసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల థ్రోట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. గురక వస్తోంది. మన స్లీప్ అంతా డిస్టర్బ్‌గా ఉంటోంది.
దానివల్ల ఏమైపోతుంది మనకు నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చాలా మూడ్ స్వింగ్‌గా, ఫెటిగ్‌గా ఉంటామనమాట. సో, ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది చూస్తే ఎక్కువ డిసప్పాయింట్‌మెంట్, డిప్రెషన్‌లోకి వెళ్ళి చాలా లోగా ఉండే పిల్లల్లో అందరికీ కూడా ఈ స్లీప్ ఆప్నియా సింప్టమ్స్ అనేవి చూస్తూ ఉంటున్నాం కదా! నెక్స్ట్ ఆర్టియో ఆర్థరైటిస్ అండి. ఇది కూడా అవునా? 35 అంటే 35 ఏజ్‌లోనే మోకాళ్ళ నొప్పులని ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా! దీనికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఒబెసిటీ అన్నమాట. ఎందుకు అంటే మన జాయింట్స్ ఎలా డిజైన్ చేయబడి ఉంటాయంటే మన ఐడియల్ వెయిట్‌ని మోయడానికి మాత్రమేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఉన్న వెయిట్ కన్నా ఐడియల్ వెయిట్ కన్నా ఒక 1 కేజీ ఎక్సెస్ ఉన్నామనుకోండి. అది మోకాళ్ళ దగ్గరకొచ్చేసరికి ఏమవుతుంది 4-5 కేజెస్ అడిషనల్‌గా ప్రెషర్ ఇస్తుందన్నమాట. మరి అదే ఒక్కసారి ఊహించుకోండి. 15, 20 కేజెస్ ఎక్సెస్ వెయిట్ ఉన్నామనుకోండి. ఆ నీస్ దగ్గర ఎంత ప్రెషర్‌ని ఇస్తోందో. దానివల్ల ఏమవుతుంది? అక్కడున్న సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ అయిపోతుంది. కార్టిలేజ్ తగ్గిపోతుంది. చిన్న ఏజ్‌లోనే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. అది. అందుకే చాలా మందికి వింటున్నాం కదా! నీ సర్జరీస్ జరుగుతున్నాయని. ఈ విధంగానేననమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాన్సర్ అండి. ఇక్కడున్న వాటిలో అన్నిటికన్నా ది మోస్ట్ డేంజరస్ వన్ క్యాన్సరే అన్నమాట. అంటే ఈ ప్రాబ్లమ్ కూడా చాలా ఎలా వస్తుందంటే నార్మల్ పీపుల్ కంటే పోల్చుకుంటే ఒబెసిటీ ఉన్న పీపుల్‌కి 13 కైండ్స్ ఆఫ్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. అవి కూడా లైక్ ఇసోపోకస్ క్యాన్సర్ కావచ్చు, పాన్‌క్రియాటిక్ క్యాన్సర్ కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, కొలరెటికల్ క్యాన్సర్ ఏదైనా తీసుకోండి. అంటే దీనికి కూడా మెయిన్ రీజన్ ఏంటి అంటే, బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ ఏం చేస్తుందంటే, గ్రోత్ హార్మోనల్స్ ఉంటాయి కదా! హార్మోన్ లెవెల్స్ వీటిని విపరీతంగా పెంచేస్తుందనమాట. దానివల్ల ఏమవుతుంది, బాడీలో సెల్స్ అన్నీ డివైడ్ అయిపోయి న్యూ సెల్స్ పుడుతూ ఉంటాయన్నమాట. సో, ఎప్పుడైతే బాడీలో ఇలాంటి ఒక అబ్నార్మాలిటీ కండిషన్ రైజ్ అవుతోందో, అక్కడ ఏదో ఒక కైండ్ ఆఫ్ క్యాన్సర్ అనేది డెవలప్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలుంటాయన్నమాట. సో, మరి ఇప్పుడు ఏదైనా ఒక పర్సన్ ఐడియల్ వెయిట్‌లో ఉన్నారా? ఎక్సెస్ వెయిట్‌లో ఉన్నారా? ఆర్ ఒబెసిటీలోకి వెళ్లారా? అని ఎలా తెలుస్తోంది? ఇక్కడ ఒక ఫార్ములా ఉంది చూడండి. బీఎంఐ అన్నమాట దానికోసమే. బీఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. అంటే వెయిట్ బై హైట్ స్క్వేర్ అనే ఫార్ములాలో మన ఎగ్జాక్ట్ వెయిట్, హైట్ పెట్టగలిగితే కనుక మనం ఎక్కడున్నామనేది తెలుస్తోంది. ఓకేనా? 18 కన్నా తక్కువుందనుకోండి అండర్ వెయిట్ అంటాము. 22 అనేది పర్ఫెక్ట్ ఐడియల్ బీఎంఐ అన్నమాట. 30 అనేది ఎక్సెస్ వెయిట్ అనుకుంటే 30+35 అనేది ఇంకా ఒబెసిటీ అన్నమాట. బట్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఎవరైనా ఒక పర్సన్‌కి జస్ట్ లైక్ ఒక 4-5 మంత్స్‌లోనే ఎక్సెస్ వెయిట్‌లోకో, ఓవర్ వెయిట్‌లోకో వెళ్ళిపోరండి. దానికి కూడా కొంత టైమ్ ఆఫ్ పీరియడ్ పడుతుంది. అది 2 ఇయర్స్ అవ్వచ్చు, 4 ఇయర్స్ అవ్వచ్చనమాట. మరి ఈ గెయిన్ అవ్వడం వల్ల అనేది ఎలా జరిగింది ఇన్ని ఇయర్స్‌లో? అది మనం అనేది అర్థం చేసుకోగలిగితే హెల్తీగా ఆ వెయిట్ నుంచి కూడా మనము వెనక్కి రావచ్చు. మన ఐడియల్ వెయిట్‌కి కూడా ఈజీగా రాగలుగుతాం అనమాట. సో, దీని గురించి తెలియాలంటే మనకొక హార్మోన్ గురించి తెలియాలండి. ఆహ్, దాని పేరు నేను చెప్పబోయే ముందు ఇక్కడ ఉన్న కాల్‌లో ఉన్న వాళ్ళందరికీ దాని గురించి అందరికీ తెలిసే ఉంటుంది. దాని పేరు ప్రతి ఒక్కరు వినే ఉంటారు. నేనిప్పుడు చెప్తాను వినండి. ఆ హార్మోన్ పేరొచ్చేసి ఇన్సులిన్ అన్నమాట. విన్నారా? ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక డయాబెటిక్ క్లయింట్ ఉంటున్నారు కదా! వాళ్ళ దగ్గర కూడా దీన్ని వింటున్నాం మనమందరం. అంటే దీనికసలు వేటికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? సో, అక్కడే ఉందండి కీ మొత్తమును. అంటే ఈ ఇన్సులిన్ హార్మోన్ గురించి తెలియాలంటే దీన్ని పాన్‌క్రియాస్ గ్లాండ్సే రిలీజ్ చేస్తాయన్నమాట. ఈ ఇన్సులిన్ మన బాడీలో 2 ఇంపార్టెంట్ ఫంక్షన్స్‌ని చేస్తోంది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం ఏదన్నా ఫుడ్ తీసుకున్నామనుకోండి, అది గ్లూకోజ్‌గా కన్వర్ట్ అయ్యి బాడీలోకి కన్వర్ట్ అవుతుందన్నమాట. ఆ బ్లడ్‌లోకి వెళ్ళిన గ్లూకోజ్ ప్రతి సెల్‌లోకి వెళ్తేనే మనకి ఎనర్జీ వస్తుంది. లేకపోతే మనకి ఎనర్జీ అనేది రాదనమాట. కానీ మీరిక్కడ స్క్రీన్ మీద చూస్తే ప్రతి సెల్‌కి ఒక లాక్ ఉంది చూడండి. ఆ లాక్ ఓపెన్ చేస్తేనే గ్లూకోజ్ సెల్‌లోకి వెళ్తుంది. మనకి ఎనర్జీ వస్తుంది. కానీ ఆ లాక్ ఓపెన్ చేయడానికి ఒక కీ కావాలనమాట. ఆ కీనే ఈ ఇన్సులిన్ హార్మోన్. ఓకేనా? సో, ఇప్పుడు క్లియర్‌గా చూద్దామండి. మనం ఫుడ్ తీసుకుంటున్నాం. తీసుకున్నాక ఏం జరుగుతోంది? ఆ ఫుడ్ తీసుకోగానే అది గ్లూకోజ్‌గా కన్వర్ట్ అయ్యి బ్లడ్‌లోకి వెళ్తోంది. అట్ ద సేమ్ టైమ్ పాన్‌క్రియాస్ కూడా ఈ ఇన్సులిన్‌ని సెగ్రేట్ చేసి బ్లడ్‌లోకి పంపిస్తాయి. ఈ ఇన్సులిన్ అనేది ఆ గ్లూకోజ్‌ని తీసుకొని సెల్ దగ్గరికి వెళ్తోంది. అప్పుడు సెల్లు ఆ లాక్‌ని ఓపెన్ చేస్తుంది. అప్పుడు గ్లూకోజ్ అనేది సెల్‌లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఎనర్జీ వస్తుంది. ఇది ఇన్సులిన్ చేసే ఇంపార్టెంట్ వర్క్ అన్నమాట. ఈ పని చేయడం వల్లే మనకు ఎనర్జీ అనేది వస్తోంది. మనం లైవ్‌గా ఉంటాం అంతే. సింపుల్. మరి
ఏంటి ఒకవేళ ఇది బాడీలో ఉన్నంత వరకు సెల్ అన్నింటికి గ్లూకోజ్ ఇచ్చేసింది. మిగిలింది అంతా ఏమవుతుంది? దాన్నేం చేయాలి? అంటే దాన్ని అలాగే బ్లడ్‌లోకి వదిలేసామనుకోండి. అంటే దాన్ని షుగరు, పక్కనున్న ఆర్టీసు, టిష్యూసు, ఇంకా ఆర్గాన్స్‌ని అన్నింటిని మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుంది. అంటే కంప్లీట్‌గా తినేస్తుందనమాట. ఓకేనా? అందుకని ఏం చేస్తుందంటే ఈ ఇన్సులిన్ దాన్ని తీసుకొని వెళ్లి బాడీలో ఫ్యాట్ లాగా కన్వర్ట్ చేసి స్టోర్ చేస్తుంది. అంటే దాన్ని ఫ్యాట్ సెల్స్ ఎడిపో సెల్స్ అని కూడా అంటామనమాట. అందులో స్టోర్ చేసేస్తుంది ఫ్యాట్ అంతాను. ఫ్యాట్‌గా కన్వర్ట్ చేసి ఇప్పుడు ఇది ఇన్సులిన్ చేసే సెకండ్ ఇంపార్టెంట్ పని. ఓకే. అది కూడా మనల్ని సేవ్ చేయడానికి మాత్రమేనండి. కానీ ఎప్పుడైతే మనం చేసే ఫిజికల్ యాక్టివిటీకి, మనం తీసుకునే ఫుడ్ క్వాంటిటీకి బ్యాలెన్స్ సరిపోయిందనుకోండి, అసలు ఈ ఫ్యాట్ అక్యుములేషన్ అనే ప్రాబ్లమ్ అనేది ఎక్కడా రాదనమాట. మనం అబ్జర్వ్ చేస్తే 99% పీపుల్‌కి ఈ 2 ఎప్పుడు మ్యాచ్ అవ్వవండి. అంటే ఎప్పుడు కూడాను ఫిజికల్ యాక్టివిటీ తక్కువ, ఫుడ్ క్వాంటిటీ ఎక్కువే ఉంటుంది. దీనికి కూడా అగైన్ మళ్ళీ 2 రీజన్స్ అన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ రోజుల్లో అందరికీ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి. అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి, చదువుకునే పిల్లలకి, జాబ్ చేసుకునే వాళ్ళకి ఎవరికైనా మనం చూస్తే 90% పీపుల్‌కి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా ఉంటుందన్నమాట. దానివల్ల ఎక్కువ గ్లూకోజ్ అవసరం పడట్లేదండి. ఎక్కువ ఎనర్జీ కూడా మనకి అవసరం పడట్లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే మల్టిపుల్ ఈటింగ్స్. మల్టిపుల్ ఈ మల్టిపుల్ ఈటింగ్స్ అంటే, అంటే ఓ పక్కనేమో ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేదు. బట్ ఈటింగ్ వైస్‌గా చూసుకుంటే ఒక రోజులో చాలా సార్లు ఆహ్, తినేస్తూ ఉంటాము. చాలామంది అంటారు, "మేము రోజుకు 3 సార్లే తింటాము. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్" అని చెప్పేసి. ఈ పేర్లన్నీ మన బాడీకేనండి. అంటే మన కోసమే. అంటే అవి బాడీకేం తెలీదు కదా! అంటే మనం ఒక చిన్న బిస్కెట్ ముక్క తిన్నా, చిన్న ఫ్రూట్ ముక్క తిన్నా, అది కంప్లీట్‌గా ఒక మీల్ కిందకే లెక్కవుతుందనమాట. ఎందుకంటే మనం లంచ్ చేస్తే ఎలాంటి ప్రాసెస్ అయితే డైజెస్ట్ చేసుకోవడానికి జరుగుతుందో బాడీలో, మనం ఒక చిన్న ఫ్రూట్ ముక్క తీసుకున్నా, బిస్కెట్ ముక్క తీసుకున్నా, ఈ ప్రాసెస్ అంతా జరగాల్సిందే అన్నమాట. ఓకేనా? అంటే బాడీకి సంబంధించి ఏది తిన్నా కూడా ఒక మీల్ కిందకే కౌంట్ ఒస్తోంది. మరి అలా లెక్కేస్తే ఒక పర్సన్‌ని చూడండి. మార్నింగ్ లేచాక టీ, కాఫీ అంటాము. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అంటాము. ఆఫ్టర్‌నూన్ లంచు, మళ్ళీ వీటి మధ్యలో స్నాక్సు, ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ స్నాక్సు, తర్వాత లంచు. ఇవన్నీ ఉంటాయా ఇలా మల్టిపుల్ ఈటింగ్స్ అనేది? ఓకేనా? అంటే ఇవన్నీ తీసుకున్నప్పుడు ఇదే కాకుండా లేట్ నైట్ డిన్నర్స్ అని, ఇంకా కొంతమందైతే లంచ్‌కి, డిన్నర్‌కి మధ్య స్నాకింగ్‌లని, ఇంకా చూస్తే చాలామంది టీవీ చూస్తూనో ఏదో ఒకటి తినాలని స్నాక్స్ తింటూ ఉంటారు. అలాగే ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్ళామని టేస్ట్ బావుందని చెప్పో, అలా తినడం వల్ల ఏమవుతుంది, ఏదో ఒక కారణం వల్ల రోజులో మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ మనం ఫుడ్ తీసుకుంటున్నామనమాట. మనం అబ్జర్వ్ చేస్తే ఆ ఫుడ్‌లో కూడా హై క్యాలరీ ఫుడ్, జంక్ ఫుడ్డే ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది? బ్లడ్‌లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ అనేది రిలీజ్ అవుతుంది. బట్ ఇంకో పక్క చూస్తేనేమో ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్‌గా లేకపోవడం వలన మనం ఎన్ని సార్లు ఫుడ్ తీసుకున్నా అది 2, 3 సార్లు మాత్రమే ఈ గ్లూకోజ్‌ని అలో చేస్తోంది లోపలికి. అంటే సెల్ ఇంకా ఆ తర్వాత ఏం చేస్తుంది, ఎన్ని సార్లు ఇన్సులిన్‌ని తీసుకొని వచ్చి సెల్ దగ్గరికొచ్చినా డోర్ క్లోజ్ చేసేస్తుందనమాట. ఇంకా నాకు ఈ గ్లూకోజ్ వద్దు అని చెప్పేసి. నా దగ్గరే చాలా ఉంది. వీళ్ళు దీన్ని అస్సలు ఖర్చు పెట్టట్లేదు. ఇంకా నాకు వద్దు అని ఇన్సులిన్‌కి నో చెప్తుందనమాట. అంటే ఇన్సులిన్‌ని రెసిస్ట్ చేస్తోంది. దానినే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆర్ మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటామనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఎందుకు అంటే ఇందాక మనం ముందు స్లైడ్‌లో చూసినట్టుగా ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి స్టార్టింగ్ పాయింట్ రూట్ కాజ్ అనేది అనుకోండి. లేదా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్సేనండి. ఓకే. మరిప్పుడు 2, 3 టైమ్స్ మాత్రమే తీసుకుంది. మరి మిగిలిన గ్లూకోజ్ అంతా ఏం చేయాలి? అప్పుడేం చేస్తుందంటే ఇన్సులిన్ దాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి ఫ్యాట్ లాగా కన్వర్ట్ చేస్తుందనమాట. అంటే రోజు ఇలా మల్టిపుల్ ఈటింగ్స్ వల్ల ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటుంది. మరి ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్, ఇలాంటి లైఫ్ స్టైలు, ఇలాంటి సెడెంటరీ లైఫ్ స్టైలు అంటే కొన్ని ఇయర్స్ పాటు ఇలాగా ఉన్నాయనుకోండి. ఏమవుతుంది? స్లోగా ఎక్సెస్ వెయిట్‌లోకి, ఆ తర్వాత ఓవర్ వెయిట్‌లోకి, ఇంకా మెల్లిమెల్లిగా ఒబేసిటీలోకి వెళ్ళిపోతారనమాట. అవునా? ఇక్కడ గనుక చూస్తే ఇది మెటబాలిక్ సిండ్రోమేనండి. ఇది కూడా దానివల్ల వచ్చినవే. అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వీటిల్లో చాలా వరకు ఇందాక మనం డిస్కస్ చేసాము. ఇందాక డిస్కస్ చేయంది డిమెన్షియా. ఇది బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూ అన్నమాట. బ్రెయిన్‌కి సంబంధించి కూడా ఇన్సులిన్ 2 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చేస్తుంది. ఫస్ట్ వన్ బ్రెయిన్‌కి ఎంత ఫుడ్ కావాలి, ఎన్ని క్యాలరీస్ కావాలో చూసుకుంటుంది. సెకండ్ వన్ వచ్చేసి కాగ్నిటివ్ సిస్టమ్ అండి. అంటే ఇది ఎస్పెషల్లీ మెమరీ రిలేటెడ్ అన్నమాట. అంటే దేన్నైనా గుర్తుపెట్టుకోవడం, మనం గుర్తుపట్టడం లాంటిదన్నమాట.
ఓకేనా? బట్ ఎప్పుడైతే బాడీలోకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వచ్చిందో కాగ్నిటివ్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అంటే దానివల్ల మెమరీ కెపాసిటీ తగ్గిపోతుంది. అందరూ ఏమంటారు? ఏజ్ వచ్చేసింది, వీళ్ళకి మతిమరుపు వచ్చింది అనుకుంటారు. కానీ కాదండి. అస్సలు కాదది. అంటే అది ఇన్సులిన్ రెసిస్టెన్స్‌తోనే స్టార్ట్ అవుతుంది. ఎవ్వరికైతే 90 ఇయర్స్ వచ్చినా బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉండదో, వాళ్ళకి చిన్నప్పటి విషయాలు కూడా చాలా బాగా చక్కగా గుర్తుంటాయన్నమాట. ఏవి మర్చిపోరు. ఓకేనా? నెక్స్టొచ్చేసి పీసీఓడీ అండ్ పీసీఓఎస్ అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మనం చాలా వింటున్నామా ఈ ప్రాబ్లమ్స్? అంటే మెన్స్ట్రువల్ సైకిల్ అనేది స్టార్ట్ అయ్యాక 70% అమ్మాయిలు ఏదో ఒక టైంలో ఈ ప్రాబ్లమ్‌ని బాగా ఫేస్ చేస్తున్నారు. అంటే చిన్నప్పటి నుంచి ఇందాక చెప్పినట్లుగా ఓవర్ వెయిట్ అయిపోవడము, ఒబెసిటీలోకి వెళ్ళడము, బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోవడము, ఇన్‌ఫ్లమేషన్ అనేది పెరిగిపోవడం ఇలా జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఓవరీస్ ఫంక్షనింగ్ అనేది డీగ్రేడ్ అయిపోతుంది. అక్కడ ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కువైపోయినప్పుడు ఇన్‌ఫ్లమేషన్ కూడా ఎక్కువవుతుంది. అప్పుడేమవుతోంది? హార్మోనల్ ఇంబాలెన్స్ అయిపోయి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్‌గా వస్తాయన్నమాట. అంటే ఓవరీస్‌లో కూడా మెల్లిగా సిస్టులు ఫార్మ్ అయిపోతూ ఉంటాయి. స్లోగా పీసీఓడీలోకి వెళ్తారు. ఇన్‌ఫర్టిలిటీకి కూడా వెళ్ళిపోతుంటారనమాట. ఓకే. ఈ రోజుల్లో ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు కదండీ! ఈ ప్రాబ్లమ్ అనేది. దీనికి కూడా మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ దగ్గరే ఉందండి. మరి ఇన్ని ప్రాబ్లమ్స్‌కి కారణమైన ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని ఓవర్‌కమ్ కావడం ఎలా? ఒకవేళ వెళ్ళామనుకోండి, దాని నుంచి మళ్ళీ వెనక్కి రావడం ఎలా? దీనికి కూడా మళ్ళీ మనం ఒక 2 పనులు చేయాలండి. ఫస్ట్ వన్ వచ్చేసి మన ఫుడ్ ప్లేట్‌ని చేంజ్ చేసుకోవాలి. ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే, ఏ ఫుడ్స్‌కి అయితే తక్కువ ఇన్సులిన్ అవసరం అవుతుందో, ఆ ఫుడ్‌ని మన ప్లేట్‌లో ఎక్కువగా పెట్టుకోవాలనమాట. టిపికల్‌గా ఉందండి. కాస్త ఈజీగా చెప్పనా? అంటే ఏ ఫుడ్‌లో అయితే క్యాలరీస్ తక్కువగా ఉంటాయో, న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయో, వాటిని అలాంటి ఫుడ్‌ని ప్లేట్‌లో ఎక్కువ సార్లు తీసుకోవాలి. కనీసం వారానికి ఒక 5 రోజులైనా తీసుకోవాలనమాట. సెకండ్ వన్ వచ్చేసి మరి వీటినన్నిటిని ఎలా చేసుకోవాలి అంటే, ఇక్కడ కింద ఒక బార్ ఉంది కదండీ! అందులో లెఫ్ట్ సైడ్‌లో ఉన్నవన్నీ గ్రీన్ కలర్‌లో, రైట్ సైడ్ ఉన్నవన్నీ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్‌లో ఉన్నాయి కదా! లెఫ్ట్ సైడ్‌లో ఏమున్నాయి? ఫ్యాట్. అంటే ఆల్ టైప్స్ ఆఫ్ గుడ్ ఫ్యాట్స్ అండి. అంటే అన్‌రిఫైన్డ్ ఆయిల్స్ అన్నీ కూడాను. బటర్, ఘీ, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్సు అన్నీ కూడాను గుడ్ ఫ్యాట్సేనండి. వీటిని తీసుకోవడం వల్ల ఎవ్వరు లావవ్వరండి. అంటే చాలామంది నెయ్యి వేసుకుంటే లావవుతారు అని అంటారు. అదొక అపోహ మాత్రమే అన్నమాట. ఎందుకంటే ఈ గుడ్ ఫ్యాట్స్‌కి ఇన్సులిన్‌తో అసలు సంబంధమే లేదండి. దానికి పనే లేదు దాంతో. ఓకే. నెక్స్ట్ ప్రోటీన్స్. ఇవి నట్స్, పల్సెస్, సీడ్స్, ఎగ్స్, నాన్ వెజ్, పన్నీరు, హంకడు వీటన్నింటిలో కూడా మంచి హై ప్రోటీన్ ఉంటుందన్నమాట. అంటే వీటికి కూడా ఇన్సులిన్ అనేది తక్కువగా అవసరమవుతుంది. ఇది తీసుకున్నప్పుడు కూడా ఎవ్వరు పెరగరండి. వెయిట్ గెయిన్ అవ్వరు. నెక్స్ట్ వచ్చేసి వెజిటబుల్స్. మనకు వెజిటబుల్స్‌లోను, లీఫీ వెజిటబుల్స్‌లోను కూడా ఫైటో న్యూట్రియంట్స్ అనేవి చాలా ఉంటాయి. వీటికి కూడా చాలా తక్కువగా ఇన్సులిన్ అనేది అవసరమవుతుంది. నెక్స్ట్ ఫ్రూట్స్ అండి. వీటిలో ఫ్రక్టోజ్ ఉన్నా కానీ రైట్ అమౌంట్‌లో, రైట్ టైమ్‌లో తీసుకుంటే దీనివల్ల కూడా ఏ ప్రాబ్లమ్ రాదండి. ప్రాబ్లమ్ అంతా మరి ఎక్కడొస్తోంది? రైట్ సైడ్‌కి వెళ్ళిపోండి. అక్కడ చూడండి ట్యూబర్స్ ఉన్నాయి కదా! అంటే దుంప కూరలు. లైక్ బీట్రూట్, ఆలు, క్యారెట్స్. అంటే ఇవన్నీ చెడ్డవా అంటే చెడ్డవేమీ కాదు. కానీ వీటితో చేసిన స్నాక్స్ ఉంటాయి కదా! ఇప్పుడు లైక్ ఆలు బజ్జీ, చిప్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏమవుతోంది? ఇవి ట్యూబర్స్‌తో చేసినయి కాబట్టి హై క్యాలరీ ఫుడ్ అన్నమాట. నెక్స్ట్ రిఫైన్డ్ కార్బ్స్. ఇవి మనకి బాగా సుపరిచితమండి. అందరికీ బాగా తెలుసు కదా! అంటే మనకి బేకరీస్‌లో దొరికేవి, ఎక్కువ రోజులు నిలువుండేవి, 2 మినిట్స్‌లో క్విక్‌గా, ఫాస్ట్‌గా రెడీ అయిపోయేవి. ఏవైనా సరే అండి, అన్నీ రిఫైన్డ్ కార్బ్స్ కిందకే వస్తాయన్నమాట. అవి తీసుకున్నప్పుడు ఏమవుతోంది? బాడీలో ఎక్కువ గ్లూకోజ్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఎక్కువ ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. సో, ఇప్పుడు సింపుల్. అంటే లెఫ్ట్ సైడ్‌లో ఉన్నవన్నీ ఎక్కువ సార్లు తీసుకోవాలి. రైట్ సైడ్‌లో ఉన్నవన్నీ చాలా తక్కువగా తీసుకోవాలన్నమాట. ఓకే. నెక్స్టొచ్చేసి మనం సెకండ్ చేయాల్సిన పనేంటంటే ఫాస్టింగ్ అండి. ఇక్కడ ఫాస్టింగ్ అనగానే కాల్‌లో ఉన్న వాళ్ళకి వాళ్ళు చేసిన ఫాస్టింగ్స్ అన్నీ గుర్తొస్తున్నాయా? అంటే వాటర్ ఫాస్టింగ్ అని, ఫ్రూట్ ఫాస్టింగ్ అని చెప్పేసి, లిక్విడ్ ఫాస్టింగ్ అని ఏదైనా సరే. అంటే మనం ఇక్కడ డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే రైట్ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్ అనేది ఎలా చేయాలి? ఏంటి అది చేసినప్పుడు అసలు మన బాడీలో ఏం జరుగుతుందనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రైట్ సైడ్ చూస్తే ఈటింగ్ అని ఉంది చూడండి. అంటే మనము ఫుడ్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందో ఇందాక చెప్పుకున్నాం కదా! బాడీలోకి గ్లూకోజ్ ఒస్తుంది. ఇన్సులిన్ ఒచ్చి దాన్ని సెల్స్‌కిస్తుంది. ఇంకా మిగిలిపోతే ఫ్యాట్ లాగా కన్వర్ట్ చేసి బాడీలో స్టోర్ చేసేస్తుంది. సో, ఇప్పుడు ఫాస్టింగ్. అంటే మరి ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది మన బాడీలో?
ఒకరోజు ఫాస్టింగ్ ఉన్నామనుకోండి, ఏం చేస్తాము? వాటర్ తాగుతాము. మధ్యాహ్నం అవుతుంది, ఆకలేస్తుంది, ఏమి తినం. ఎందుకంటే ఫాస్టింగ్ కాబట్టి. సాయంత్రం అవుతుంది, నీరసం వస్తుంది, ఏమి తినము. ఎందుకు? మనం ఫాస్టింగ్ ఉన్నామని. మనం ఏం తినట్లేదని చెప్పి బాడీలోని సెల్స్, ఆర్గాన్స్ అన్నీ పని చేయకుండా మానేస్తాయండి? ఒకవేళ మానేస్తే మనం లైవ్‌గా ఉంటామా? కదా! అంటే మరి బాడీలో ఉన్న సెల్స్‌కి, ఆర్గాన్స్‌కి గ్లాండ్స్ అన్నింటికి కూడా గ్లూకోజ్ కావాలి. వాటికి ఎనర్జీ కావాలి. మరి మనం ఏం తినట్లేదని చెప్పి పోనీ అవి ఆ ఇన్సులిన్ ఎన్ని సంవత్సరాలుగా బోలెడంత గ్లూకోజ్‌నంతా ఫ్యాట్ లాగా స్టోర్ చేసింది కదా! మరి బాడీలో మళ్ళీ దాన్ని గ్లూకోజ్‌గా కన్వర్ట్ చేసి ఇవ్వచ్చు కదా! అవునా? ఇన్సులిన్‌కి ఆ పని తెలీదండి. ఎందుకంటే అది ఎంతసేపటికి ఎక్స్‌ట్రా గ్లూకోజ్‌ని తీసుకెళ్ళి ఫ్యాట్ లాగా కన్వర్ట్ చేసి చేయడం మాత్రమే తెలుసనమాట. సో, ఇప్పుడు మరేం చేయాలి? బాడీలో ఎమర్జెన్సీ కండిషన్ అనేది రైజ్ అయింది. సో, ఇప్పుడు ఇలాంటి ఎమర్జెన్సీ కండిషన్ బాడీలో వచ్చినప్పుడు ఒక సూపర్ హార్మోన్ రిలీజ్ అవుతోంది. దాని పేరే గ్లూకోగాన్. అంటే దీన్ని కూడా మన బాడీలో ఉన్న పాంక్రియాసే ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. కానీ ఎప్పుడంటే ఇలాంటి ఎమర్జెన్సీ కండిషన్‌లో మాత్రమే. బాడీకి ఎటువైపు నుంచి గ్లూకోజ్ అందట్లేదు, బాడీ ఇంకా చాలా ఎమర్జెన్సీలోకి వెళ్ళిపోతుంది అన్నప్పుడు మాత్రమే రిలీజ్ చేస్తోంది ఈ గ్లూకోగాన్ హార్మోన్ అనేది. అప్పుడు రిలీజ్ అయిపోయి బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్‌ని గ్లూకోజ్‌గా కన్వర్ట్ చేసి బాడీలో ఉన్న సెల్స్ అన్నింటికి ఇస్తుంది. అప్పుడు బాడీలో ఉన్న సెల్స్ ఇంకా ఆర్గాన్స్ నార్మల్‌గా పనిచేస్తాయన్నమాట. అందుకే మనం 2, 3 రోజులు ఫుడ్ తీసుకోకపోయినా మనకి ఏమీ అవ్వదండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద రీజన్ ఈ గ్లూకోగాన్ హార్మోన్ వల్లనే. మరి ఇదేదో బావుంది కదా! అంటే ఏమి కాదంటున్నారు. ఆ ఫుడ్ తీసుకోకపోయినా ఏమి అవ్వదంటున్నారు. ఒక నెల రోజులు వరుసగా ఫాస్టింగ్ చేసి పడేసామనుకోండి. ఒక 10 కేజీలు హ్యాపీగా తగ్గొచ్చు కదా! అంటే అప్పుడు కూడా మనం ఇలా కూడా చేయలేం. ఎందుకంటే అక్కడే మనకొక ఎక్స్‌పర్ట్ గైడెన్స్ అనేది అవసరమవుతుంది. ఎందుకంటే ఎట్ ఏ టైమ్ మన బాడీలో ఇన్సులిన్ ఆర్ గ్లూకోగాన్ ఏదో ఒక్కటే రిలీజ్ అవుతోంది. అంటే ఇన్సులిన్‌ని ట్రిగ్గర్ చేయడంలో మనమందరం చాలా ఎక్స్‌పర్ట్. అవునా? అంటే రోజుకి 10 సార్లేంటి, 20 సార్లు తినమన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీ ఫుడ్స్‌తోని హ్యాపీగా తింటాం. దానికి పెద్ద కష్టపడాల్సిందేమీ ఉండదు కదా! కానీ గ్లూకోగాన్ అలా కాదనమాట. ఆ గ్లూకోగాన్‌ని ఒక సిస్టమాటిక్ వేలోనే దాన్ని ట్రిగ్గర్ చేయాల్సుంటుంది. అంటే ఫీడింగ్ విండో ఎంతసేపుండాలి, ఫాస్టింగ్ విండో ఎంతసేపుండాలి, మీల్‌కి మధ్య గ్యాప్‌లో ఏం తీసుకోవాలి, ఏం తినకూడదు, అసలు మన హెల్త్ కండిషన్‌ని బట్టి, మన లైఫ్ స్టైల్‌ని బట్టి, మన ఫుడ్ ప్లేట్ ఎలా ఉండాలి, అందులో ఎంత న్యూట్రిషన్ ఉండాలి, అని ఇదంతా కూడా ఒక ఎక్స్‌పర్ట్ న్యూట్రిషనిస్టే మీకు గైడ్ చేయగలుగుతారనమాట. సో, అలాంటి ఫుడ్ ప్లేట్స్‌తోనే ఫాస్టింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ అనేవి మనకొస్తాయి. అంటే బాడీలో ఏ హెల్త్ పారామీటర్‌ని డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ ఫ్యాట్ మాత్రమే మనం లాస్ అవుతామనమాట. సో, అంటే ఇది కూడా సింపుల్ థింగ్ అనమాట. కానీ మనం అబ్జర్వ్ చేస్తే కొంతమంది ఏం జేస్తారు యూట్యూబుల్లోనో, గూగుల్‌లోనో రకరకాల మెథడ్స్ చూసి చాలా బ్లైండ్‌గా ఫాలో అయిపోతుంటారు గదా! అంటే మిగిలిన మన ఏ హెల్త్ పారామీటర్‌ని పట్టించుకోకుండా అన్నీ చేసేస్తుంటారు. కానీ అది చాలా రాంగ్ అండి. అక్కడే ఏమవుతుందంటే కొంత వెయిట్ అయితే లాస్ అవుతారు. కానీ వాళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. తగ్గిన వెయిట్ మళ్ళీ రీగెయిన్ అవుతారు. ఇంకా రి రీగెయిన్ వే రీగెయిన్ అయిన వెయిట్‌ని కూడా ఇంకొంచెం పెరుగుతూ ఉంటారు. సో, మరి ఇప్పుడు ఒక హోలిస్టిక్ సొల్యూషన్‌ని అంటే ఎక్సెస్ ఫ్యాట్‌ని మాత్రమే కాదండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏ లైఫ్ స్టైల్ డిజార్డర్‌నైనా కూడా మనము కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలనమాట. కొన్నింటిని కూడా మనం రివర్స్ కూడా చేసుకోవచ్చు. అంటే ఒకే ఒక్క పర్మనెంట్ సొల్యూషన్ అండి. అది ఏంటి అంటే 4 పిల్లర్స్ ఆఫ్ ఆప్టిమల్ హెల్త్‌ని బాగా మెయింటైన్ చేయడం అండి. హ్మ్. ఇంతకు మించి మనకు ఫాస్ట్ సొల్యూషన్స్ ఏమి ఉండవండి. అందరూ అనుకుంటారు. ఏవో క్విక్ సొల్యూషన్స్ ఉంటాయి అని. ఉండవండి. ఇలా సస్టైనబుల్ అయ్యే మెథడ్సే ఏంటి అంటే ఈ 4 పిల్లర్స్‌ని మనం మెయింటైన్ చేయడం. అందులో ఫస్ట్ రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ అండి. నేను కొంతమంది అంటారు, చాలా తక్కువ ఫుడ్ తీసుకుంటున్నాను, ఎక్కువ ఎక్సర్‌సైజ్ చేస్తాము అని చెప్పేసి. అవునా? అంటే వెయిట్ లాస్ అవుతున్నాము అనుకుంటారు. కానీ ఈ 2 మెథడ్స్‌లో ఏం జరుగుతుందో చూద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసి చాలామంది అనుకుంటారు. చాలా తక్కువ ఫుడ్ తీసుకున్నాము. మీల్స్ స్కిప్ చేయడము, ఇంకా 1 ఆర్ 2 టైప్స్ ఫుడ్స్‌తోనే మనము డైట్ చేద్దామని చెప్పి, ఏదో ఒకటి ఇలాగే చేస్తూ ఉంటారు కదా! అంటే మనం ఏం చేసినా, ఏం చేయకపోయినా మన బాడీలో మెటబాలిక్ రేట్ అనేది డిస్టర్బ్ చేయకూడదనమాట. ఓకే. అంటే ఈ
మన బాడీలో ఉన్న మేజర్ ఆర్గాన్స్ అన్నీ కూడాను గ్లాండ్స్ ఇంకా ఇలా మనం కనురెప్ప వేయాలన్నా కూడా మనకు కొంత ఎనర్జీ అవసరం అవుతుంది. దాన్నే మనం మినిమమ్ ఎనర్జీని బీఎంఆర్ అంటామనమాట. ఓకే. సో, మనం ఫుడ్ తగ్గించడం వల్ల, మీల్స్ స్కిప్ చేయడం వల్లనో ఏం జరుగుతోంది? బాడీకి ఆ బీఎంఆర్‌కి కంటే తక్కువ క్యాలరీస్ మాత్రమే అందుతాయన్నమాట. అప్పుడేమవుతుంది? ఆ బీఎంఆర్ అనేది బాగా డిస్టర్బ్ అయిపోతుంది. వెయిట్ లాస్ అనేది అస్సలు జరగదు. బాడీలో ఆర్గాన్స్ ఇంకా గ్లాండ్స్ అన్నీ కూడా అవి పనిచేసే కెపాసిటీ కన్నా తక్కువగా వర్క్ చేస్తాయన్నమాట. ఓవరాల్‌గా మన బాడీ పెర్ఫార్మన్స్ అనేది పడిపోతుంది. అంటే ఒక్కసారి బీఎంఆర్‌ని కింద పడేయడం చాలా ఈజీ అండి. కానీ దాన్ని పైకి లేపాలంటేనే తాతలు దిగొస్తారన్నమాట. ఓకే. సెకండ్ వన్ వచ్చేసేంటంటే, ఇలాంటి క్రాష్ డైట్స్ చేస్తారండి చాలామంది. అప్పుడు చేసినప్పుడు ఏమవుతుంది, న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది చాలా సివియర్‌గా ఎక్కువగా వస్తుందనమాట. తర్వాత అన్నీ రకరకాలైన హ్మ్, రకరకాలుగా మనం తీసుకుంటేనే, అన్నీ తింటేనే డెఫిషియన్సీస్ ఉంటాయి. మళ్ళీ మీల్స్ స్కిప్ చేస్తేనో, ఆ డెఫిషియన్సీస్ వల్ల విపరీతమైన హెల్త్ ఇష్యూస్ అనేవి మనం ఫేస్ చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారనమాట. ఓకే. అందుకని ఈ 2 మెథడ్స్ కరెక్ట్ కాదండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్‌సైజ్ చేసేవాళ్ళండి. ఎక్కువగా ఎక్సర్‌సైజ్ చేసేవాళ్ళు. ఆల్రెడీ 15, 20 కేజెస్ ఎక్కువగా ఉంటారు. మరి 2, 3 గంటలు వాకింగ్ చేస్తాము. మేము గంట సేపు జిమ్ చేస్తాము. అది చేస్తాము, ఇది చేస్తాము అంటారు. అంటే ఆ వెయిట్ అంతా ఎక్కడ పడుతుందండి? అవునా? అంటే అదొచ్చేసి మన బ్యాక్ బోన్ మీద, ఇంకా నీ పైన, యాంకిల్ మీదే పడుతుంది. ఇందాక చెప్పినట్టు అక్కడ సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ అయిపోతుంది. కార్టిలేజ్ ఇష్యూస్ ఒస్తాయి. డిస్క్ ఇష్యూస్ ఒస్తాయి. ఇవన్నీ చేసేటప్పుడు ఏమీ తెలీదండి. ఒక 4, 5 ఏళ్ల తర్వాత ఆ పెయిన్స్ వల్ల మనకప్పుడొచ్చాయి అనుకుంటాం. కానీ దానికి కారణము మనము ముందు ఎప్పుడో చేసిన ఈ పనులన్నే అన్నమాట. ఓకే. మరి ఎక్సర్‌సైజ్ వల్ల బెనిఫిట్స్ లేవా? అంటే చాలా హండ్రెడ్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అంటే గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతోంది. ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతోంది. ఇన్‌ఫ్లమేషన్ అనేది తగ్గుతోంది. స్ట్రెస్ తగ్గుతోంది. స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతోంది. ఓకే. బీఎంఐ బీఎంఆర్ అనేది ఇంక్రీజ్ అవుతోంది. బాడీలో ఉన్న సెల్స్ అన్నిటికి కూడా మంచి ఆక్సిజన్ అనేది అందుతుందండి. ఈ ఎక్సర్‌సైజ్ వల్ల. అలా మనము ఎక్సర్‌సైజ్‌ని ఉపయోగించుకోవాలి కానీ వెయిట్ లాస్ కోసం కాదండి. ఓకే. మా వెల్సెన్స్‌లో కూడా అంతే. వన్స్ మీరు తగ్గాల్సిన వెయిట్ అనేది 50, 60%కి తగ్గిన తర్వాత కొన్ని సింపుల్ ఎక్సర్‌సైజ్ మీకు సరిపడేవి రికమెండ్ చేస్తారు. సో, నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్ యాటిట్యూడ్. మళ్ళీ మమ్మల్ని ఎవరైనా కొంతమంది ఇప్పుడు అప్రోచ్ అవుతారు కదా! వాళ్ళలో సగం మంది ఏం చెప్తారు అంటే, "మేము అది ట్రై చేసాము. ఇది ట్రై చేసాము. మళ్ళీ మేము తొందరగా వెయిట్ గెయిన్ అవుతాము" అని చెప్పేసి చాలామంది అంటుంటారనమాట. మళ్ళీ మేము వెయిట్ పెరిగిపోతున్నామని. ఇప్పుడు చూసారు కదా! మీరు ఈ హాఫ్ ఎన్ అవర్‌లో ఎలా అయితే మంచి రైట్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నారో, రైట్ అవేర్‌నెస్‌తో, రైట్ గైడెన్స్‌తో మీరు ఫాలో అయితే గనక రిజల్ట్స్ కూడా నెక్స్ట్ లెవెల్‌లోనే వస్తాయన్నమాట. ఓకే. అండ్ వెయిట్ లాస్ గురించి మాట్లాడాలంటే, మనం స్ట్రెస్ గురించి కూడా మాట్లాడాలి. ఎవరైనా ఒక పర్సన్ స్ట్రెస్‌తో ఉన్నప్పుడు అబ్జర్వ్ చేశామనుకోండి, వాళ్ళు ఎక్కువ క్యాలరీ ఫుడ్‌ని తీసుకుంటూ ఉంటారు. అది స్మోకింగ్ అవ్వచ్చు, కాఫీలు, టీలు, ఇంకా చాక్లేట్స్, స్వీట్స్ ఏవైనా అవ్వొచ్చనమాట. ఓకే. అంటే ఎక్కువ స్ట్రెస్‌లో ఉన్నప్పుడు ఏమవుతుంది? కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అప్పుడు బాడీలో ఫ్యాట్ అనేది అక్యుములేట్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. ఓకే. దానివల్ల ఎక్కువ ఫుడ్ తీసుకుంటాం మనం. ఎక్కువ వెయిట్ గెయిన్ కూడా అయిపోతాము. వెయిట్ లాస్ అనేది ప్రాపర్‌గా జరగాలంటే స్ట్రెస్‌ని కూడా చాలా మనం హ్యాండిల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడిక్వేట్ రెస్ట్ అండి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళే కాదండి. ఎవ్వరికైనాను. అంటే 6-7 అవర్స్ అనేది మంచి సౌండ్ స్లీప్ ఉండాలి. ఎందుకు అంటే మంచి సౌండ్ స్లీప్‌లోనే ఉన్నప్పుడు మన బాడీలో సూపర్ హార్మోన్స్ అనేవి అద్భుతమైన హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అంటే ఇది ఏం చేస్తాయంటే ఈ హార్మోన్స్ అన్నీ మనం తీసుకున్న ఫుడ్ ఉంటుంది కదా! ఫుడ్‌లోని న్యూట్రియంట్స్ అన్నింటిని మన బాడీలో ఉన్న ఆర్గాన్స్‌కి, సెల్స్‌కి, గ్లాండ్స్‌కి ఇస్తాయన్నమాట. అందువల్ల మనం నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచేసరికి చాలా ఫ్రెష్‌గా ఉంటాము. ఓకే. అంటే ఎవరికైతే ప్రాపర్ స్లీప్ అనేది ఉండదో, నెక్స్ట్ డేకి వాళ్ళకి ఇవన్నీ జరక్కపోగా చాలా ఫెటిగ్‌గా, మూడీగా అంటే నీరసంగా ఉంటారనమాట. నీరసంగా ఉండడంతో కూడా కొంతమంది ఫుడ్‌ని ఎక్కువగా తీసుకుంటారు. అలా కూడా వెయిట్ గెయిన్ అయిపోతారనమాట. అందుకే ఈ అడిక్వేట్ రెస్ట్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ న్యూట్రిషన్. చాలామంది చెప్తుంటారు కదా! మేము మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటున్నాము. న్యూట్రిషన్ ఫుడ్‌తోనే డైట్ చేస్తున్నామని. తీరా చూస్తే పొద్దున్నే రాగి జావ,
తర్వాత ఓట్స్ తీసుకుంటారు. మేము ఈవినింగ్ ఫ్రూట్స్ మాత్రమే తింటాము. లేదా చపాతీ తింటాము అని చెప్తారు. అంటే ఇవి తప్ప ఏమి ఉండవండి. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రాపర్ న్యూట్రిషన్ అంటే ఏవో ఒక 4, 5 రకాల ఫుడ్ మాత్రమే తీసుకోవడం కాదండి. ఆల్ ద 7 న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్, గుడ్ ఫ్యాట్స్, గుడ్ కార్బ్స్, వాటరు, ఫైబరు ఇవన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ మన ఫుడ్ ప్లేట్‌ని ప్రాపర్ న్యూట్రిషన్ అని అంటామనమాట. ఓకే. మరి మన వెయిట్ తగ్గాలి అంటే మన వెయిట్‌కి తగ్గ మనం ప్రోటీన్ తీసుకోవడము, ఇంకా 13 విటమిన్స్‌ని, 11 మినరల్స్‌ని ఎవ్రీడే మన బాడీకి అందేటట్టు చూసుకోవడము, అడిక్వేట్ అమౌంట్స్ ఆఫ్ గుడ్ ఫ్యాట్స్‌ని, ఒమేగా 3 ఫ్యాట్స్‌ని తీసుకోవడము, సింపుల్ అండ్ రిఫైన్డ్ కార్బ్స్‌ను పక్కన పెట్టేసి కాంప్లెక్స్ అండ్ అన్‌రిఫైన్డ్ కార్బ్స్‌ని మన ప్లేట్‌లో యాడ్ చేసుకోవడము, మన వెయిట్‌కి తగ్గ వాటర్ తాగడము, ఇంకా బోత్ సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్‌ని మన డైట్‌లో యాడ్ చేసుకోవడము. ఇది ప్రాపర్ న్యూట్రిషన్ అంటే. ఓకే. మీకు వెల్సెన్స్‌లో కూడానండి మీరు డైట్ చేయబోయే ముందు ఇలాంటి ప్రాపర్ న్యూట్రిషన్‌తోనే కంప్లీట్‌గా ఉంటుందనమాట. సో, మరి ఫస్ట్ ఇక్కడ మీరు అందరూ స్క్రీన్ షాట్ తీసుకొని, మీ కోచ్‌ని కనుక మీకు ఈ లింక్ ఎవరైతే ప్రొవైడ్ చేశారో వాళ్ళని అప్రోచ్ అయితే కంప్లీట్‌గా మీ లైఫ్ స్టైల్ మొత్తాన్ని అనాలిసిస్ చేసి ఇక్కడున్న 4 పిల్లర్స్‌ని కూడా కంప్లీట్‌గా అనాలిసిస్ చేసి మీకు కొన్ని టెస్ట్‌లను రికమెండ్ చేస్తారు. మీకున్న ఇష్యూస్‌ని బట్టి. ఓకే. ఇంకా మీ హైట్, వెయిట్‌ని తీసుకొని BMI చూస్తారు. మీరెంత హైట్ త వెయిట్ తగ్గాలో చెప్తారు. హిమోగ్లోబిన్స్ హిమోగ్లోబిన్ లెవెల్స్‌ని చెక్ చేస్తారు. అవి తక్కువున్నప్పుడు ఏమవుతుంది? చాలా నీరసం వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి HbA1c అండి. ఇందాక చెప్పినట్లు చాలా మందికి ఇవాళ ఈ మధ్య కాలంలో డయాబెటిక్ ఆర్ నాన్ డయాబెటిక్, ప్రీ డయాబెటిక్ కండిషన్‌లోకి వెళ్ళిపోతున్నారు. అవి కూడా చెక్ చేసి చెప్తారు. మీరు ఏ కండిషన్‌లో ఉన్నారు అనేది. నెక్స్ట్ లిపిడ్ ప్రొఫైల్ అండి. దీంట్లో కూడా గుడ్ కొలెస్ట్రాల్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఇవన్నీ చూస్తారు. థైరాయిడ్ ఒకవేళ థైరాయిడ్ ఫంక్షన్స్‌లో ఫ్లక్చుయేట్స్ ఉన్నాయా? దీనివల్ల వెయిట్ గెయిన్‌లో ఎలా అవుతోంది అనేది కూడా చెక్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి క్రియాటినైన్, యూరిక్ యాసిడ్, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఇవన్నీ చెక్ చేస్తారనమాట. మీరు ఏ డైట్ చేసినా అండి ఇదొక్కటే కాదు. ఏది చేసినా లివరు అండ్ కిడ్నీ ఫంక్షన్స్ చెక్ చేసుకొని మాత్రమే డైట్ స్టార్ట్ చేయాల్సొస్తుంది. మీరు ఇంకా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే 1 ఆర్ 2 టెస్ట్‌లు మీకు రికమెండ్ చేస్తారు. మీరు అవి కూడా చేసుకొని రిపోర్ట్స్ తీసుకొని మీ కోచ్‌ని అప్రోచ్ అయితే గనక మీకు కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ అనేది ఇస్తారు. ఎందుకు కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ అంటే ఇప్పుడు ఇక్కడ కాల్‌లో ఈ మీటింగ్‌లో ఉన్నవాళ్ళు ఏ ఇద్దరికి కూడా ఒకే రకమైన లైఫ్ స్టైల్ ఉండదు. ఒకే రకమైన ఫుడ్ హ్యాబిట్స్ ఉండవు. ఒకే రకమైన హెల్త్ ఇష్యూస్ ఉండవు. వాళ్ళ రిపోర్ట్స్ కూడా ఒకే రకంగా ఉండవనమాట. ఓకే. అంటే ఏం చేంజ్ లేకుండా అందరికీ ఇది ఎలా వర్కౌట్ అవుతుంది సేమ్ డైట్ ఇస్తే? అవ్వదు కదా! రిజల్ట్స్ కూడా ఎలా వస్తాయి? అందుకే కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ ఉంటుందనమాట. ఇంకా ఫైనల్‌గా వచ్చేసరికి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఒక 2 విషయాలనేది మైండ్‌లోకొస్తాయన్నమాట. ఓకే. అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వెయిట్ తగ్గాలి అనుకుంటారు. సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటండి అసలు? అంటే మనకు కావాల్సింది బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ మాత్రమే తగ్గించడం అన్నమాట. అలా కాకుండా మజిల్ తగ్గిపోయి, లేదంటే బోన్ డెన్సిటీ తగ్గిపోయి, హార్మోనల్ ఇంబాలెన్స్ అయిపోయి, స్కిన్ అండ్ హెయిర్ డ్యామేజ్ అయిపోయి, బ్లడ్ పర్సెంటేజ్ తగ్గిపోయి, అండ్ ఇలా అన్నీ అయిపోయాయనుకోండి, అంటే దాన్ని మనం సైడ్ ఎఫెక్ట్స్ అంటాం. మనకసలు సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకొస్తాయి? ఈ 4 పిల్లర్స్‌ని పక్కన బెట్టేసి ఓన్లీ వెయిట్ లాస్ మీదే ఫోకస్ చేసినప్పుడు మాత్రమే ఇలాంటివొస్తాయన్నమాట. ఇంకా అన్‌హెల్తీ హ్యాబిట్స్ ఇంకా ఇలాంటివన్నీ మనం ఫాలో చేసినప్పుడు మాత్రమే మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. బట్ మీరు వెల్‌సెన్స్‌లో ఈ 4 పిల్లర్స్‌ని మెయింటైన్ చేస్తూ మీ చేత ఈ ప్రాసెస్‌ని ప్రాక్టీస్ చేయిస్తారు. కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వెయిట్ లాస్ అనేది అవుతారు. వెల్‌సెన్స్ క్లయింట్స్ అందరూ కూడాను అండి. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, తగ్గిన వెయిట్ మళ్ళీ రీగెయిన్ కాకూడదురా దేవుడా! అనుకుంటారా చాలామంది? అవునా? ఎందుకు అంటే, ఒకసారి వెయిట్ లాస్ అయ్యాక మళ్ళీ రీగెయిన్ అవుతారు అంటే, ఎందుకవుతారు? మన లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయలేని ఒక ప్రాసెస్‌ని చేసినప్పుడు మాత్రమే వెయిట్ గెయిన్ అవుతారు. ఇంకా ఎక్కువ కూడా వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలుంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్లండి. అంటే ఎక్సర్‌సైజ్ ఎక్కువగా చేసి తగ్గుతామంటారు కదా! మనం లైఫ్ లాంగ్ ఎక్సర్‌సైజ్‌ని కంటిన్యూ చేయలేం కాబట్టి, అది ఎప్పుడైతే ఆపేస్తామో ఇంకా మీల్‌ని స్కిప్ చేస్తారు. కొంతమంది క్రాష్ డైట్స్ చేస్తారు. కొంతమందైతే మీల్స్ రీప్లేస్‌మెంట్ షేక్స్ కూడా తీసుకుంటారు. సో, అవన్నీ లైఫ్ లాంగ్ ఏవి చేయలేం కాబట్టి, అవి ఎప్పుడైతే స్టాప్ చేస్తామో అప్పుడు మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటామన్నమాట. బట్ వెల్‌సెన్స్‌లో అలా కాదండి. రోజు మీరు ఏ ఫుడ్ అయితే తీసుకుంటారో అందులోనే మీ ఫుడ్ ప్లేట్ చేంజ్ చేసి, న్యూట్రిషియస్‌గా ఉండేటట్టు డిజైన్ చేసి, మీ కోచ్ మీకు చెప్తారు. ఓకే.
ఇలా ఈ వెయిట్ మెయింటెనెన్స్ పీరియడ్‌లో కూడా ఆ ఫుడ్డే మీరు తీసుకుంటారనమాట. అంటే వెయిట్ లాస్ అయిన తర్వాత 1 ఆర్ 2 మంత్స్ కూడా మీకు వెయిట్ మెయింటెనెన్స్ పీరియడ్ అనేది ప్రాక్టీస్ చేపించిన తర్వాతే మీకు డైట్ స్టాప్ చేయమని చెప్తారనమాట. ఓకే. దిస్ ఈస్ ఫర్ మై ఎండ్. బ్యాక్ టు శైలజ. యాహ్! దట్ వాస్ రియల్లీ వండర్‌ఫుల్ సెషన్ పద్మ. వెరీ ఇన్ఫర్మేటివ్. మీరు వెయిట్ లాస్ గురించి చాలా మిత్స్ బ్రేక్ చేశారు. ఆల్రెడీ ఆడియన్స్‌కున్న కామన్ డౌట్స్ అన్నీ మీరు అడ్రెస్ చేసున్నారు. నాకు ఆల్రెడీ అప్రిషియేషన్ మెసేజెస్ వస్తున్నాయి ఆడియన్స్ నుంచి. రియల్లీ వండర్‌ఫుల్ సెషన్. అండ్ ఆడియన్స్ ఇంకొక 2 మినిట్స్ హోల్డ్ చేయండి. మీరు సెషన్ అయిపోయేలోపు స్క్రీన్‌షాట్ తీసుకొని మీ కోచెస్‌కి సెండ్ చేస్తే మీకు ప్రియారిటీ బేసిస్‌లో కన్సల్టేషన్ అనేది ఉంటుందండి. ఓకే. అండ్ వెల్సన్స్ నుంచి డైట్ తీసుకొని లాక్స్ ఆఫ్ పీపుల్స్ బెనిఫిట్ అయ్యారు. అందులో మనకిక్కడ ఒక ఇంపార్టెంట్ క్లయింట్ ఒకళ్ళున్నారండి. వాళ్ళెలా బెనిఫిట్ అయ్యారు, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్, ఎక్సైట్‌మెంట్ అంతా మనతో షేర్ చేసుకోవడానికి. సో, లెట్ మీ ఇన్వైట్ సాయి ఆన్ టు ద డిజిటల్ డయాస్. యాహ్! సాయి లక్ష్మి, గో అహెడ్. Yes. So great evening everyone. Myself Sai Lakshmi. I'm from Vizag అండి. సో నా సెకండ్ డెలివరీ తర్వాత నేను చాలా వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. ఆల్మోస్ట్ ఒక 12-15 కేజెస్ ఆఫ్ ఎక్సెస్ వెయిట్‌లో ఉన్నాను. సో అంటే ఈ వెయిట్ గెయిన్ అవుతుంటతో పాటు నేను అబ్జర్వ్ చేసిన మెయిన్ థింగ్స్ ఏంటి అంటే నాకు విపరీతంగా నడుము నొప్పి ఎక్కువగా రావటం, కాసేపు పని చేసినా కాళ్ళు నొప్పులు ఎక్కువగా ఉండటం, ముఖ్యంగా మూడ్ స్వింగ్స్ అండి. అసలు ఎప్పుడు నిద్రపోదామా చాలా అలసటగా ఉండేదన్నమాట. అంటే నేను ఏ పనులు చేసుకోలేకుండా ఉండటం, ఇవి నేను ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే నాకు హెయిర్ చాలా లాంగ్‌గా, హెవీగా ఉంటుంది. థిక్‌గా ఉంటుంది. సో, ఈ సెకండ్ డెలివరీ తర్వాత ఈ ఫీడింగ్ వీటి వల్ల నాకు ఖచ్చితంగా కొంత హెయిర్ గూడా లాస్ అవ్వటం అనేది అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. అంటే నాకు హెయిర్ లాస్ అనేది నన్ను బాగా ఇబ్బంది పెడుతూ వచ్చిందనమాట. అండ్ హెల్త్ పరంగా చూసుకుంటే చిన్న చిన్న ఇష్యూస్ రావటం. అంటే వెయిట్ ఒక్కసారిగా గెయిన్ అవుతున్నానా? లేకపోతే నా ఈ బర్త్ వల్ల నాకేమన్నా ఇబ్బందులు జరుగుతున్నాయా? ఎందుకు జరుగుతుంది? అని చెప్పేసేసి కొన్ని బ్లడ్ టెస్ట్‌లు కూడా చేయించుకున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే థైరాయిడ్ టెస్ట్ చేయించారు. సో, థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు నా థైరాయిడ్ లెవెల్స్ చూసుకుంటే నాకు ఫస్ట్ భయమేసిందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు థైరాయిడ్ లెవెల్స్ కూడా బోర్డర్‌కొచ్చేసాయన్నమాట. సో, ఇంకా అప్పుడు డాక్టర్ గూడా చెప్పారు. మీరు ఖచ్చితంగా వెయిట్ తగ్గాలి అని చెప్పారు. సో, అప్పటి వరకు నేను యూట్యూబ్ చూసి, తర్వాత సోషల్ మీడియాలో చూసి ఏవేవో డైట్‌లన్నీ చేశానండి. ఇందాక చెప్పినట్టు లిక్విడ్ డైట్ చేశాను. తర్వాత వీరమాచినేని గారి కొబ్బరి నూనె తాగే డైట్ ఉంది కదా! అది కూడా చేశానండి. బట్ ఏదైనా కూడా కంటిన్యూయస్‌గా చేయలేకపోయాను. జస్ట్ ఒక 4, 5 డేస్ చేయటం లేదు ఈసారి నేను ఖచ్చితంగా చేయాలి అనుకుని ఒక 1 వీక్ చేయటం ఇలా చేసేదాన్ని. సో, చేసినప్పుడు ఏంటంటే హ్యాపీగా 1 కేజీ అలా తగ్గేదాన్ని. బట్ వెంటనే దానికంటే డబుల్, త్రిబుల్ రీబౌన్స్ అయిపోయేదాన్ని. సో, ఇంకా ఇట్లా కాదులే అని జెప్పేసేసి మా హస్బెండ్ గూడా నన్ను తిడుతూ ఉన్నారు. "మీరలా కాదు సాయి నువ్వు చక్కగా వెయిట్ లాస్ అవ్వటానికి మంచి ప్లాట్‌ఫార్మ్ ఏదన్నా ఉంటే ఇంకా ట్రై చెయ్యి" అని చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఒకరోజు నాకు మా ఫ్రెండ్ స్టేటస్ చూసానండి. సో, మా ఫ్రెండ్ స్టేటస్ ద్వారా నేను వెల్సన్స్ కమ్యూనిటీని అప్రోచ్ అయ్యాను. సో, ఎప్పుడైతే నేను ఈ స్టేటస్ చూసానో ఇట్లాంటి ఒక వెబినార్ ఉంటుంది అని చెప్పి నాకు కూడా చెప్పారు. సో, ఆ వెబినార్ అటెండ్ అవ్వడం వల్ల నాకసలు ఏంటి సైన్స్, ఈ ఫ్యాట్ లాస్‌కి గల సైన్స్ అండ్ సొల్యూషన్‌ని ఫస్ట్ నేను అర్థం చేసుకోగలిగాను. ఆ సైన్స్ అండ్ సొల్యూషన్ నేనెప్పుడైతే అర్థం చేసుకున్నానో, మా కోచ్ ఎవరైతే ఉన్నారో పద్మ గారు, సో, తను ఏ టెస్ట్‌లయితే చెప్పారో అవన్నీ పర్ఫెక్ట్‌గా చేయించుకున్నాను. సో, నాకున్నటువంటి కన్సర్న్స్‌ని బట్టి, నేను తినే ఫుడ్ ప్యాటర్న్‌ని బట్టి, నాకున్నటువంటి హెల్త్ ఇష్యూస్‌ని బట్టి, నాకొక వండర్‌ఫుల్ కస్టమైజ్డ్ డైట్ అనేది ఇచ్చారు. ఇక నేను ఎలా చేశానంటేనండి, ఖచ్చితంగా సరే ఫస్ట్ నా హెయిర్ ఫాల్ ఇష్యూని రివర్స్ చేసుకోవాలి. నేను ముందు ట్రాన్స్‌ఫార్మ్ ఖచ్చితంగా అయ్యి అందరికి నేనేంటో నన్ను నేను బ్యాక్ టు కాలేజ్ డేస్ అవ్వాలని జెప్పేసి నేనొక డెసిషన్ తీసుకున్నాను. సో, పద్మ గారు ఏదైతే డైట్ ఇచ్చారో నేను దాన్ని కన్సిస్టెన్సీగా 2 మంత్స్ పర్ఫెక్ట్‌గా ఫాలో అయ్యానండి. సో, ఎప్పుడైతే ఇలా ఫాలో అయ్యానో నేను 10 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. అంటే ఇక్కడ వెయిట్ లాస్ కంటే గూడా నిజంగా చెప్పాలంటే, మన లైఫ్ స్టైల్స్‌ని చేంజెస్ చేసుకోవడం అనేది మీరు వరల్డ్‌లో ఎక్కడ తిరిగినా గూడా మీకు ఇంత వండర్‌ఫుల్ ప్లాట్‌ఫార్మ్ అయితే దొరకదు. ఇది మాత్రం డండీలండి. ఎందుకంటే అసలు మనం వెయిట్ లాస్ కాదండి మెయిన్ మన లైఫ్ స్టైల్‌ని చేంజెస్ చేసుకోవడం అనేది ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ లాగా నేను ఒక బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతానండి. ఎందుకంటే ఇప్పుడు నాకున్నటువంటి బ్యాక్ పెయిన్ కావచ్చు, ఈ లెథార్జీ కావచ్చు, హెయిర్ ఫాల్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ రివర్స్ చేసుకున్నాను. చూడండి నా లుక్ చూడండి మీరే బ్యాక్ టు కాలేజ్ డేస్ లాగా అయిపోయానన్నమాట. ఇప్పటికి నేను బయటికి వెళ్తే మదర్ ఆఫ్ 2 కిడ్స్‌లా లేవు. చిన్న పిల్ల రోజు రోజుకి చిన్న పిల్లవయిపోతున్నావు. సీక్రెట్ ఏంటి మాకు చెప్పు అని చెప్పేసి చాలా మంది నన్ను అడుగుతున్నారండి. ఇక నేనొక్కటే బెనిఫిట్ పొందటం కాకుండా, నా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్, నియర్ అండ్ డియరెస్ట్, మా ఫ్యామిలీ ఇలా చాలా మందికి పద్మ గారు గైడ్ చేస్తూ ఉన్నారు. ఒక వండర్‌ఫుల్ హెల్త్‌ని మాత్రం అందిస్తూ ఉన్నారండి. థాంక్ యూ సో మచ్ వెల్సన్స్ కమ్యూనిటీ అండ్ థాంక్ యూ సో మచ్ పద్మ గారు. నిజంగా ఐ యామ్ నిజంగా సో బ్లెస్డ్ అండి. ఎందుకంటే ఇంత వండర్‌ఫుల్
వెల్సన్స్ కమ్యూనిటీ ద్వారా ఇంత వండర్ఫుల్ కోచెస్ ద్వారా ఒక మంచి లైఫ్ స్టైల్ ని లీడ్ చేయడం అనేది మాత్రం నిజంగా ఒక బ్లెస్సింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి ఫర్ షేరింగ్ యువర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మాకు మీ ఫేస్ లో మీ హ్యాపీనెస్ అది రిఫ్లెక్ట్ అవుతుంది, తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. ఆడియన్స్, ఇప్పుడు మీరు హ్యాండ్ రేస్ చేయండి. మీ క్వెరీస్ ఏదైనా ఉంటే ఝాన్సీ గారు అడ్రస్ చేస్తారనమాట. సరిత గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి మీ సైడ్. హలో మ్యామ్. చెప్పండి. యాక్చువల్లీ నేను ఇది గ్రూప్ లో చూసాను మ్యామ్. మీవి చాలా బాగుంది మ్యామ్ క్లాస్. ఎస్ సరిత చెప్పండి. యాక్చువల్లీ నేను విత్ ఇన్ 1 month లో అప్రాక్సిమేట్ గా అంటే వెయిట్ తగ్గాలని వాకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం అలా చేస్తున్నాను. బట్ చేసినా కానివ్వండి విత్ ఇన్ 1 month లో 5 kgs పెరిగానండి. అసలు నాకే అర్థం అవ్వట్లేదు ఎందుకలా పెరిగానని. మీకు ఏమైనా థైరాయిడ్ ఇష్యూ ఏదన్నా ఉందా సరిత? ఉంది మ్యామ్. థైరాయిడ్ ఉంది. అంటే ప్రెగ్నెన్సీలో వచ్చింది. మా బాబుకి ఇప్పుడు 8 years. ఓకే. ఆ, అండ్ అంటే ఇంకా మీ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ టైమింగ్స్ లో అయితే ఏం చేంజ్ చేసుకోలేదు. లేదు మ్యామ్. ఓన్లీ వాకింగ్ ఒకటే ట్రై చేస్తున్నారు. ఎస్ మ్యామ్. ఓకే. ఓకే సరిత. అంటే ఇప్పుడు మీరు అంటే ఏదైతే ఇందాక సెషన్‌లో పద్మ ఎక్స్‌ప్లెయిన్ చేసిన సైన్స్ పరంగా చూసుకుంటే గనక అంటే 80% ఆఫ్ ద సొల్యూషన్ మన ఫుడ్ హ్యాబిట్స్ అండ్ టైమింగ్స్‌లోనే ఉంటుంది. అవునా? ఓకే. ఇందాక ఎస్ తను మ్యామ్. పద్మ అదే చెప్పున్నారనమాట. అంటే అక్కడ చేంజ్ చేసుకోకుండా మనం ఎంత వాకింగ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్ ఏం చేసినా కూడా రిజల్ట్ అనేది హాఫే ఉంటుంది. ఎట్ ది సేమ్ టైమ్ థైరాయిడ్ ఉన్నప్పుడు సరిత కంప్లీట్‌గా దాన్ని అడ్రెస్ చేయాల్సి ఉంటుంది. అంటే లైక్ థైరాయిడ్ అసలు ఎందుకు ఫ్లక్చువేట్ అవుతుంది? లైక్ అంటే చాలా అంటే చాలా మంత్స్ నుంచో, ఇయర్స్ నుంచో థైరాయిడ్ ప్రాపర్ ఫంక్షనింగ్‌కి కావాల్సిన న్యూట్రియంట్స్ ఏవో ప్రాపర్‌గా అందడం లేదనమాట మీ డైట్ నుంచి. అప్పుడు థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్‌లో చేంజెస్ వస్తాయి. బట్ ఇప్పుడు కూడా ఈవెన్ ఇప్పుడు మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు కూడా ఆ న్యూట్రిషన్‌ని సపోర్ట్ చేయకుండా, ఆ న్యూట్రిషన్ సపోర్ట్ మీకు ఇవ్వకుండా థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ కాకుండా ఎన్ని చేసినా కూడా ఐదర్ రిజల్ట్ అన్నా రాకపోతూ ఉండుండాలి. ఆర్ ఎల్స్ ఇలా రివర్స్‌లో కూడా జరుగుతూ ఉండుండాలి. ఓకేనా? సో, ఓకే. ఒకసారి మీరు అంటే ఆల్రెడీ రిపోర్ట్స్ ఏదన్నా ఉంటే గనక వాటిని తీసుకొని ఒకసారి పద్మాని అప్రోచ్ అవ్వండి. సో దట్ పద్మ అవన్నీ స్టడీ చేస్తారు. ఏవైనా డెఫిషియన్సీస్ ఆర్ ఇంబాలెన్సెస్ ఉన్నాయా ఏమో అని. అండ్ ఒకసారి మీ లైఫ్ స్టైల్ మొత్తం తీసుకుంటారు. అండ్ అంటే వన్స్ అవన్నీ స్టడీ చేసినాక మీకు రైట్‌గా సొల్యూషన్ ప్రొవైడ్ చేయగలుగుతారు పద్మ. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ టైమింగ్స్‌లో ఏం చేంజెస్ చేసుకోవాలి? మీకున్న న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఎలా ఫిల్ చేసుకోవాలి? అండ్ మీ థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్‌ని ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి? ఇవన్నీ మీరు పద్మ దగ్గర మీరు గైడెన్స్ తీసుకొని అప్పుడు నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళండి. సో దట్ అప్పుడు యాక్చువల్లీ మీకు ఇంతకు ముందు ఎక్కువ ఉండే అండి. అంటే థైరాయిడ్ అనేది హోమియోపతి యూజ్ చేశాను. 2 years యూజ్ చేయడం వల్ల కొంచెం అంటే ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోయాయి. అంటే ఇంతకు ముందు ఇరిటేషన్ అలాంటివి చాలా ఉండే మ్యామ్. ఓకే. ఇంకిప్పుడు స్టాప్ చేశాను. యాక్చువల్లీ హోమియోపతి స్టాప్ చేశాను 2 years యూజ్ చేసేసి. సో అంటే థైరాయిడ్ ఉన్నప్పుడు అంటే దానికి సపోర్ట్ చేసే ఏ మెడికేషన్ లేకుండా ఎప్పుడూ ఉండకూడదండి. ఎందుకంటే థైరాయిడ్ మన మెడికేషన్ యూజ్ చేశాను మ్యామ్. మెడికేషన్ యూజ్ చేశాను. వీక్లీ ట్వైస్ యూజ్ చేయలేదన్నమాట టాబ్లెట్స్. అదే ఎవ్రీడే యూజ్ చేయాలండి. ఎందుకంటే థైరాయిడ్‌తో పని మనకి ఎవ్రీడే, ఎవ్రీ మినిట్ ఉంటుంది. అంటే మన ఓకే. బాడీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫంక్షన్స్ చేస్తుందనమాట. ఇంక్లూడింగ్ ఓకే. ఫ్యాట్ మెటబాలిజం. సో మీరు ఏ రోజైతే టాబ్లెట్స్ తీసుకోలేదో ఆ రోజు ఫ్యాట్ మెటబాలిజం అనేది జరగదు. బాడీలో కార్బ్స్ కావచ్చు ఏదైనా సరే. ఆ మెటబాలిజం అనేది బ్రేక్ అయిపోవడం అనేది బాడీకి చాలా పెద్ద నెగెటివ్ అది. సో, అందుకని ఒక్క రోజు కూడా మీరు డాక్టర్స్‌ని అబ్జర్వ్ చేస్తే గనక, ఒక్క రోజు కూడా థైరాయిడ్ మెడికేషన్ స్టాప్ చేయొద్దని చెప్తారు. ఎట్ ది సేమ్ టైమ్ మీకు ఉన్న థైరాయిడ్ అంటే టీఎస్‌హెచ్ వాల్యూకి మీరు తీసుకుంటున్న డోసెస్ కరెక్ట్‌గా సరిపోతుందా లేదో అని కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీ టీఎస్‌హెచ్ వాల్యూకి సరిపడినంత థైరాయిడ్ మెడికేషన్ మీకు అందకపోయినా సరే వెయిట్ గెయిన్ చూపిస్తుంది. సో, ఇప్పుడు ఓకే. మీరు పద్మ దగ్గరికి తీసుకొని వెళ్తే ఆ 2 సరిపోతున్నాయా లేదా అని కూడా తను చెక్ చేసి చెప్పగలుగుతారు. ఓకే ఓకేనా. సో, మ్యామ్. థైరాయిడ్ గ్లాండ్‌ని ఫిక్స్ చేయకుండా ఫస్ట్ అంటే దాని ఫంక్షనింగ్‌ని ఫిక్స్ చేయకుండా మనకి వెయిట్ లాస్ అనేది ప్రాపర్‌గా జరగదు. సో, వెల్సెన్స్ స్పెషాలిటీ అదనమాట. ఇప్పుడు మీకు థైరాయిడ్, ఇంకొకళ్ళకి ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్స్ లైక్ పీసీఓడీ ఆర్ డయాబెటిస్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏదైనా కావచ్చు.
సో వాటిని ఫిక్స్ చేసుకుంటూ ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు మీ డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఒకసారి అప్రోచ్ అవ్వండి. మీకు రైట్ సొల్యూషన్ దొరుకుతుంది సరిత. ఓకేనా? ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. థ్యాంక్ యూ సరిత. ఐ హోప్ మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఎస్ And- మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే. ఉషా గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ క్వశ్చన్ అడగండి. ఝాన్సీ గారు ఆన్సర్ చేస్తారు. హలో అండి. వినిపిస్తుంది, మాట్లాడండి. నాకు మొన్న పద్మ గారు టెస్ట్ చేసుకోమంటే నేను టెస్ట్లకి వెళ్ళాను. టెస్ట్లకి Okay. వెళ్తే నాకు కిడ్నీలో స్టోన్ ఉంది అని అన్నారు. అయితే ఆ స్టోన్ ఉన్నా నేను డైట్ ప్లాన్ తీసుకొచ్చా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్టోన్ సైజ్ ఎంత ఉంది? రెండు అంటే kidneys 8.8 ఉందటండి ఒక దాంట్లో, అండ్ ఇంకో Okay. దాంట్లో సిస్ట్ ఉందనేసి చెప్పారు. అయితే ఇలాంటి అలా ఉన్నప్పుడు నేను డైట్ ప్లాన్ తీసుకొచ్చా. డైట్ ప్లాన్ తీసుకోవచ్చండి. బట్ డాక్టర్ని అడిగి ముందు ఆ 8 mm స్టోన్ అంటే చాలా పెద్దది అది. సో ఆ. అది తగ్గించడానికో ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ముందు అది బయటికి వచ్చేయడం ఇంపార్టెంట్ అన్నమాట. అది మీరు ఇప్పుడు డైట్ చేసినా ఆర్ చేయకపోయినా ఏ టైంలో అయినా సరే మిమ్మల్ని అది ఇబ్బంది పెట్టొచ్చు. అంటే పెయిన్ రావచ్చు. పెద్ద స్టోన్ కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ ఓకే. స్టోన్ రిమూవ్ చేయడానికి ఆర్ ఎల్స్ అది ఏదన్నా బయటికి రావడమా, సో దానికి ఏంటి ప్రాసెస్ అనేది డాక్టర్ చెప్పగలుగుతారు. అండ్ ఓకే. సిస్ట్ అంటారా, అది మీకు డాక్టర్ ప్రాబ్లం లేదు అంటే మిగిలిన ఏ టిష్యూస్‌కి గానీ ఆర్ ఏ నర్వ్స్ ఆర్ ఆర్గాన్స్‌కి ఎక్కడ అది టచ్ అవ్వట్లేదు. దానివల్ల మీకేం ఇబ్బంది లేదు అంటే గనక నో ఇష్యూ. సిస్ట్ వల్ల ప్రాబ్లమ్ ఉండదు. బట్ స్టోన్ మాత్రం మీకు ఎప్పుడైనా పెయిన్ క్రియేట్ చేయొచ్చనమాట. సో ఫస్ట్ డాక్టర్‌ని అడిగి దానికి ఏంటి రెమెడీ ఒకసారి కనుక్కొని మీరు అప్పుడు డైట్ స్టార్ట్ చేసుకోండి. ఓకే. హోమియోలో దీనికి స్టోన్ వచ్చేయడానికి మెడిసిన్ ఉంది అని అంటారు. అది తీసుకుని అప్పుడు డైట్ స్టార్ట్ చేయొచ్చా? ఆ! ఎవరైనా సరే హోమియో ఆర్ అలోపతి ఏదైనా సరే ఒక డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ గైడెన్స్‌లో ఆ స్టోన్‌కి పరిష్కారం చూడండి. అండ్ మీరు ఇప్పుడు డైట్ స్టార్ట్ చేసినా ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి. థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే ఉషా గారు, మీ క్వశ్చన్ ఆన్సర్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే. కైలాసం గారు మీరు మీ సైడ్ అన్మ్యూట్ చేసుకొని మీరు క్వశ్చన్ అడగచ్చండి. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి, మీకు క్వెరీస్ ఉంటే అది డౌట్స్ మీరు అడగడానికి మ్యామ్ని. అండ్ మ్యామ్ ఇన్ ద మీన్ వైల్ మనకి చాట్ బాక్స్లో ఒక క్వశ్చన్ వచ్చింది. మ్యామ్ డైలీ 5 kilometers వాక్ చేస్తాను, బట్ వెయిట్ తగ్గట్లేదు. నా హైట్ 5'5", 90 kgs వెయిట్ ఉన్నాను అని అడుగుతున్నారండి. ఓకే. సో 5'5", 90 కేజీస్ వెయిట్ అంటే ఆల్మోస్ట్ 30 కేజెస్ ప్లస్ ఎక్సెస్ వెయిట్ ఉన్నారండి. అండ్ ఇందాక అంటే సెషన్‌లో పద్మ కూడా చెప్పున్నారు లాస్ట్ స్లైడ్‌లో. అంటే ఆల్మోస్ట్ 30+ కేజెస్ ఎక్సెస్ వెయిట్ ఉన్నప్పుడు రోజు 5 kilometers వాక్ చేసినప్పుడు ఆ వెయిట్ అంతా యాంకిల్ మీద, నీ మీద అండ్ మీరు వంగి లేచేటప్పుడు బ్యాక్ బోన్ మీద పడుతుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే అది స్టాప్ చేయండి. ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు తెలీదు. బట్ ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాత సో మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి అనుకోండి. అప్పుడు అనుకుంటారు అప్పటికప్పుడు వచ్చాయి అవి అప్పటికప్పుడు రావండి. ఇప్పుడు ఏదైతే ఈ ప్రాక్టీస్ వలన అక్కడ కార్టిలేజ్ దెబ్బతింటుందో దాని వలన వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెల్త్ రిపోర్ట్స్ అన్నీ ఎలా ఉన్నాయి? మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఒకసారి పద్మ దగ్గరికి తీసుకొని వెళ్తే తను మొత్తం అనాలిసిస్ చేసి చెప్పగలుగుతారు సొల్యూషన్ పార్ట్. ఓకే అండి. ఐ హోప్ మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ క్వశ్చన్ అండి. మై నేమ్ ఈజ్ సుజాత. ఐ డోంట్ ఈట్ మచ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఎయిదర్, బట్ నేను వెయిట్ పెరుగుతూనే ఉన్నాను. 5'1" హైట్ ఉంటాను, 75 kgs వెయిట్ ఉన్నాను. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అని అడుగుతున్నారండి. సో 5'1" హైట్ 75 కేజెస్ అంటే ఆల్మోస్ట్ 24 to 25 కేజెస్ ఎక్సెస్ వెయిట్ ఉన్నారు సుజాత. అండ్ అగైన్ ఇందాక చెప్పినట్టుగా అంటే ఎప్పుడైతే మీరు ఫుడ్ తినవలసిన దానికంటే తక్కువ తింటారో, కొంచెం కొంచెం తింటారో అప్పుడు మీకు బిఎంఆర్ డిస్టర్బ్ అవుతుంది. బిఎంఆర్ ఎప్పుడైతే మీకు డిస్టర్బ్ అయిందో ఫ్యాట్ లాస్ జరగకపోగా మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే ఒక ఫ్యూ మంత్స్‌లో సో మెనీ డెఫిషియన్సీస్. ఆ డెఫిషియన్సీస్‌కి కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫేస్ చేయాల్సొస్తుంది. స్లోగా మీరు ఫస్ట్ వీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది.
అంటే ఇంకా హెయిర్ ఫాల్ మిగిలిన ఏవైతే ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అంటే అది అది ఎక్కడ కూడా అది కరెక్ట్ కాదు. అంటే తక్కువ తింటూ తగ్గడం. మీరు అంటే వన్స్ మీరు పద్మాని అప్రోచ్ అయినాక తను ఇచ్చే మీరు డైట్ ప్లాన్‌లో మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు. మీరు ఎంత స్టమక్ ఫుల్‌గా తింటూ న్యూట్రిషియస్ ఫుడ్ వెయిట్ లాస్ అవుతారు అనేది. సో వెల్సన్స్ స్పెషాలిటీనే అదండి. ఎవరైతే రైట్‌గా తింటూ ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్ చేయటం ఆర్ ఫ్యాట్ లాస్ అవ్వటం జరుగుతుందో రీగెయిన్ అయ్యే పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ 0 అని చెప్పొచ్చు. సో ఫస్ట్ మీ కోచ్‌ని అప్రోచ్ అవ్వండి. మీ కంప్లీట్ డీటెయిల్స్, లైఫ్ స్టైల్ అవన్నీ వాళ్ళకి చెప్పండి. ఎట్ ది సేమ్ టైమ్ ఆల్రెడీ ఏమైనా రిపోర్ట్స్ ఉంటే అవి తీసుకెళ్ళండి. లేదు అవి సరిపోదు అనుకుంటే గనక మీ కోచ్ ఏదైతే చెప్తారో రిపోర్ట్స్ చేయించుకోమని అవి చేయించుకొని ఒకసారి అప్రోచ్ అవ్వండి. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ అండి. సుజాత, ఐ హోప్ మీ డౌట్ క్లియర్ అయిందనుకుంటున్నాను. అండ్ ప్రవీణ్ గారు మిమ్మల్ని అన్మ్యూట్ చేశాము. మీరు మాట్లాడండి. ప్రవీణ్ గారు కాదు. యాహ్! కైలాసం గారు మీరు మాట్లాడండి. మేడం మాకు ఇది షుగర్‌తో ప్రాబ్లమ్ ఏర్పడింది మేడం. ఓకే. అది మెడిసిన్ వాడుతున్నాం గానీ కంప్లీట్‌గా క్యూర్ అవ్వడానికి మేమేం చేయాలి? సో మీ ఏజ్ అండి? 74 74. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది డయాబెటిస్? 4 ఇయర్స్. ఎంతండి? 4 సంవత్సరాల నుంచి ఉంది. 4 ఇయర్స్ నుంచి ఉంది. ఓకే. సో టాబ్లెట్ వేసుకుంటున్నారా అయితే? తీసుకుంటున్నామండి. మీకు అంటే ఇప్పుడు అంటే ఫుడ్ తినకముందు, తిన్నాక షుగర్ కాకుండా హెచ్‌బీఏవన్సీ అని ఒక వాల్యూ ఉంటుందండి. ఆ వాల్యూ ఎప్పుడైనా టెస్ట్ చేయించుకున్నారా? ఎవ్రీ 3 మంత్స్ లాస్ట్ 3 మంత్స్‌లో ఎప్పుడైనా? చేయించుకోలేదు. ఓకే. సో అంటే లాస్ట్ 6 మంత్స్‌లో ఏవైనా బ్లడ్ రిపోర్ట్స్ ఏమైనా చేయించుకున్నారా? లైక్ కొలెస్ట్రాల్ లెవెల్స్, లివర్ ఫంక్షనింగ్, కిడ్నీ డాక్టర్ దగ్గర ఫంక్షనింగ్ మేడం డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఆయన చూస్తాడనమాట. తినకముందు, తిన్న తదుపరి ఎట్లా ఉంది అన్న సంగతి. ఆ రిపోర్ట్ ప్రకారం మెడిసిన్ ఇస్తుండు. కానీ ఇది ఎప్పటికి వాడవలసిందేనా మేమిది? దీనికేమన్నా కంప్లీట్‌గా పోయేటువంటి సోర్సెస్ ఏమన్నా ఉన్నాయా? అంటే మీకు మీ ఏజ్ ప్రకారం చూస్తే గనక, ఇప్పుడు కంప్లీట్‌గా తగ్గిపోవడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లమ్ 40స్, 50స్‌లో ఉన్న వాళ్ళకి ఒక రకంగా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మీరు 70 ఇయర్స్ ప్లస్‌లో ఉన్నారు కాబట్టి, మీకు ఎంతవరకు అంటే ఇప్పుడు మీరు కంప్లీట్‌గా టాబ్లెట్ ఆపేసి లైక్ అలా అవ్వడానికి మేబీ హాఫ్ ఆఫ్ ద ఛాన్సెస్ ఉండొచ్చు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు మీకు 74 ఇయర్స్ అయినా వచ్చి 4 ఇయర్సే. అంటే 70 ఇయర్స్ వరకు మీ బాడీ రైట్‌గా ఫంక్షన్ చేయడం అనేది నిజంగా అప్రిషియేట్ చేయదగ్గ విషయం అండి ఈ రోజుల్లో. ఫస్ట్ మీకు మీ ప్రొఫైల్ అంతా అంటే మీకు ఇప్పుడు మీరు అప్రోచ్ అయితే గనక కొన్ని బ్లడ్ టెస్ట్‌లు చెప్తారు. సో దట్ మీ కిడ్నీ ఫంక్షనింగ్, లివర్ ఫంక్షనింగ్ ఎలా ఉందో చూసుకొని అక్కడి నుంచి డైట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎలా ఉన్నాయి షుగర్ లెవెల్స్ అండ్ ఆఫ్టర్ ఒక 3 మంత్స్ మీరు పద్మ చెప్పినట్టుగా డైట్ అంతా ఫుడ్ హ్యాబిట్స్ అండ్ టైమింగ్స్‌లో, లైఫ్ స్టైల్‌లో చేంజెస్ చేసుకున్నాక ఎలా ఉంటున్నాయి షుగర్ వాల్యూస్ అనేది కంపేర్ చేస్తే అప్పుడు మేము చెప్పగలుగుతామనమాట. అంటే టాబ్లెట్ అవసరం లేని ఒక స్టేజ్‌కి మీరు రాగలుగుతారా? రాలేరా? అనేది. బట్ అకార్డింగ్ టు యువర్ ఏజ్ ఇప్పుడే మనం చెప్పలేము. బట్ కంప్లీట్‌గా అంటే ఇప్పుడు ఏవైతే షుగర్ లెవెల్స్ ఉన్నాయో అక్కడికంటే కూడా నార్మల్ వాల్యూస్‌కి తెప్పించడం మాత్రం హ్యాపీగా మీరు తెచ్చుకోవచ్చు వితిన్ 3 మంత్స్. ఓకేనా? మేడం థ్యాంక్ యూ మేడం. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. కైలాసం గారు మీ డౌట్ క్లియర్ అయిందనుకుంటున్నాను. అండ్ ప్రవీణ్ గారు మీరు అన్మ్యూట్ చేసుకొని ఎస్ మ్యామ్. మాట్లాడండి. యాక్చువల్‌గా నా హైట్ 5.5, ఏజ్ వచ్చి 35 అండ్ అరౌండ్ నా వెయిట్ 58, 59 ఉంటుంది. కొంచెం బెల్లీ స్టమక్ వచ్చింది మ్యామ్. అంటే మీరు అండర్ వెయిట్‌లో ఉన్నారా? అండర్ వెయిట్ అంటే అది అండర్ వెయిటేనా మ్యామ్? అంటే ఇప్పుడు మీ హైట్ 5'5"ఆ? 5'5". ఓకే. వెయిట్ ఎంతున్నారు? 59 ఉంటాను మ్యామ్. 59ఆ? ఎస్ మ్యామ్. 59 అయితే మీరు అంటే ఇంక సుమారుగా
కొంచెం ఇంకా 1-2 కేజీలు తక్కువే ఉన్నట్టు. కనీసం ఒక 2-3 కేజీలన్నా తక్కువే ఉన్నట్టు ప్రవీణ్. నాకు బెల్లీ సో, స్టమక్ ఉంది మ్యామ్ కొంచెం. బెల్లీ ఫ్యాట్ వచ్చింది. ఓకే. ఆ, సో, ఏదైనా అబ్డామిన్ స్కాన్ ఏమైనా చేయించుకున్నారా? లేదు మ్యామ్. చేయించుకోలేదా? లేదు మ్యామ్, చేయించు. ఓకే. అంటే రీసెంట్‌గా కొలెస్ట్రాల్ లెవెల్స్ కానివ్వండి ఆర్ లివర్ ఫంక్షన్ టెస్ట్ గాని ఏమైనా చేయించుకున్నారా? అంటే చేయించాలి మ్యామ్ అయితే. చేయించలేదు. అండ్ గ్యాస్ట్రిక్ ఇష్యూ ఏమన్నా ఉందా? ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ఇష్యూ లాంటిది? కొద్దిగా అప్పుడప్పుడు అనిపిస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఓకే. ఎప్పటినుంచి అంటే ఎంత టైం నుంచి స్టమక్ పెరుగుతూ వస్తుంది బెల్లీ ఫ్యాట్? ఒక 1.5 ఇయర్ నుంచి. 1.5 ఇయర్ నుంచి. ఓకే. ఔట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారా? ఆ, మరీ ఎక్కువేం కాదు మ్యామ్. అకేషనల్ గా లైక్ మంత్లీ వన్స్ ఆర్ అంతే. ఓకే. అండ్ ఆల్కహాల్? లేదు మ్యామ్. లేదు. ఓకే. ఓకే. ఫైన్ ప్రవీణ్ గారు. అట్లయితే గనక అంటే ఓన్లీ బెల్లీ ఫ్యాటే పెరుగుతుంది అంటే గనక మనం ఒక్కసారి అబ్డామిన్ స్కాన్ అంటే నార్మల్‌గా చేయించే ఏదైతే బ్లడ్ టెస్ట్‌లుంటాయో వాటితో పాటుగా ఒకసారి అబ్డామిన్ స్కాన్‌కి వెళ్దురు గానీ, అక్కడ ఓకే. మనకి ఏమీ లేదు అంటే గనక హ్యాపీగా మీరు త్రూ డైట్ ఈ విజరల్ ఫ్యాట్ మొత్తాన్ని మీరు క్లియర్ జేసుకోవచ్చు. సో, అది పెద్ద విషయం కాదు. మిగిలిన పారామీటర్స్ అంతా అంటే మిగిలిన బాడీ ఫ్యాట్ అదంతా ఎలా ఉందో ఒక్కసారి చూసుకొని, అప్పుడు అంటే ఏదైనా మనం రైట్‌గా ముందే అన్నీ చెక్ చేసుకొని లైక్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ యువర్ హెల్త్ ప్రొఫైల్ అంతా చెక్ చేసుకొని, రైట్‌గా ఒక సొల్యూషన్‌ని ఎంచుకొని అక్కడి నుంచి ప్రాసెస్ ఆర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశామనుకోండి, అంటే మనం ఓకే. అనుకున్న టైంకి అనుకున్న రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు వెల్‌సెన్స్‌లో కూడా మీరు ఇప్పుడు మీ కోచ్‌ని పద్మాని అప్రోచ్ అయినప్పుడు మీకు ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారనమాట. సో, బయట చాలా ఓకే. ప్రాసెస్‌లో లాగా సో, ఐ మీన్ వెళ్ళగానే ఓకే. మీరు ఇది ఇది వాడేసేయండి, ఇది చేసేసేయండి, ఆ, ఇదిగోండి డైట్ చార్ట్. సో, అలా ఉండదు. కంప్లీట్‌గా మీ ప్రొఫైల్ మొత్తం స్టడీ చేసినాకే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. బట్ మీకు మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఏవైతే డీటెయిల్స్ అడుగుతారో పద్మ, అవన్నీ ప్రొవైడ్ చేయండి పద్మకి. యా సో, ష్యూర్. మిగిలిన వెయిట్‌తో సంబంధం లేదు కాబట్టి యాక్చువల్గా ఆ సార్ని చూసి మీరు నేను ఇంకా ఇన్స్పైర్ అయ్యాను ఇప్పుడు జాయిన్ అవడానికి. ష్యూర్. ష్యూర్. ఆ సో, సార్ అంటే అప్పట్లో తప్పకుండా. నా కొలీగ్ అనమాట. ఆ సార్ అసలు పాపం నడవలేకపోయేవాళ్ళు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి. ఇప్పుడు చాలా గ్రేట్. చేంజ్ వచ్చింది సార్లో. ఓకే. ప్లస్ హెల్తీగా ఉన్నారు అంత లాస్ అయిన వెయిట్. మీరు మోర్ ఎనర్జిటిక్‌గా గూడా ఉంటారండి. యాక్టివ్‌గా ఉంటారు. ఎనర్జిటిక్‌గా ఉంటారు. అదే. అసలు అంటే బాడీలో అంతా ఒక హెల్తీ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇందాక సెషన్‌లో పద్మ క్లియర్‌గా చెప్పున్నారనమాట. కంప్లీట్‌గా ఆల్ ద 7 న్యూట్రియంట్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. డైట్ హోమ్ ఫుడ్‌తో ఉంటుంది. అండ్ ఓకే. మిగిలిన మిగిలిన పిల్లర్స్‌ని గూడా ఎలా మెయింటైన్ చేసుకోవాలో నేర్పిస్తారు. అండ్ మీకేదైనా డెఫిషియన్సీస్ ఆర్ ఇంబాలెన్సెస్ ఉంటే వాటిని సెటరేట్ చేసుకునే విధంగా మీ ప్లేట్ అండ్ న్యూట్రిషన్‌ని డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇంత కేర్ తీసుకుంటే ఆబ్వియస్‌గా హెల్తీ ట్రాన్స్‌ఫర్మేషనే ఉంటుంది. సో, మీకు కూడా అదే జరుగుతుంది ప్రవీణ్. మీరు కనెక్ట్ అవ్వండి ఒకసారి పద్మతో. యా యా ష్యూర్. ష్యూర్ మ్యామ్. యాహ్! ఓకే థ్యాంక్ యూ. దెన్. యాహ్! ఓకే. ప్రవీణ్ గారు మీ డౌట్ క్లియర్ అయిందనుకుంటున్నాను. యా యా. మ్యామ్ ఇంకొక క్వెరీ వచ్చింది మనకి చాట్ బాక్స్‌లో. యెస్. మై నేమ్ ఈస్ శైలజ. ఐ హావ్ పీసీఓడీ అండ్ థైరాయిడ్. ఇయర్‌కి 2 టైమ్స్ ఆర్ 3 టైమ్సే పీరియడ్స్ వస్తాయి. పిల్స్ వేసుకుంటేనే పీరియడ్స్ వస్తాయి. బట్ వెయిట్ నేను 85 కేజీస్ ఉన్నాను. వెయిట్ తగ్గుతానా నేను? అండ్ పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయా అని అడుగుతున్నారు. సో, యెస్ అండి. అంటే ఇందాక అంటే ఆల్రెడీ 20-30 కేజెస్ మధ్యలో ఎక్సెస్ వెయిట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్‌ఫ్లమేషన్ ఉంటుంది. ఓకేనా? అండ్ మీరు ఆల్రెడీ హార్మోనల్ పిల్స్ యూజ్ చేసినప్పుడు అంటే ఆ కైండ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుందన్నమాట బాడీలో. మనం ఇప్పుడు వీటన్నిటిని ఒకేసారి మనం క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ ఉందో అది మీరున్న ఎక్సెస్ ఫ్యాట్‌కి డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్‌గా ఉంటుంది. అంటే బాడీ ఫ్యాట్ తగ్గించకుండా మనం హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేయలేము. సో, 2 ఒకేసారి జరగాలనమాట. అండ్ ఈ ప్రాసెస్‌లో ఏంటంటే మీ డెఫిషియన్సీస్ అండ్ ఇంబాలెన్సెస్ చాలా ఇంపార్టెంట్. బాడీలో మిగిలిన పారామీటర్స్ లైక్ ట్రైగ్లిజరైడ్స్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? అండ్ వైటమిన్ డి, బి12 అండ్ హిమోగ్లోబిన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? ఇవి అంటే బాడీలో ఇన్‌ఫ్లమేషన్ ఎంతుంది? లైక్ సీఆర్‌పీ వాల్యూస్ అవన్నీ తీసుకుంటారు. అవెంతుంది? హెచ్‌బీఏవన్సీ వాల్యూ ఎంతుంది? ఇవన్నీ ఒక్కసారి మనం గాని రైట్‌గా
మనం తెలుసుకోగలిగితే ఇవన్నీ ఎంత ఉన్నాయని, అక్కడి నుంచి మీ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు అలాగే ఇందాక నేను ఫస్ట్‌లో ఒక క్లయింట్‌కి చెప్పున్నాను లైక్ థైరాయిడ్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ చేయడానికి గురించి. సో, ఇక్కడ కూడా మీ కోచ్ మీ పీసీఓడి కండిషన్‌ని, థైరాయిడ్ కండిషన్‌ని దృష్టిలో పెట్టుకొని మీకు మీ ప్లేట్ డిజైన్ చేసిస్తారనమాట. మీరు లైఫ్ స్టైల్‌లో చేసుకోవాల్సిన చేంజెస్ మీకు చెప్తారు. సో దట్ అవన్నీ ఎట్ ఏ టైమ్ ఒకేసారి చేసుకోగలిగినప్పుడు మాత్రమే అలాంగ్ విత్ హెల్తీ ఫ్యాట్ లాస్ ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అండ్ పీసీఓడి కండిషన్ కూడా బ్యాక్ వస్తారు. సో ఖచ్చితంగా చాలా మంది క్లయింట్స్ ఇప్పటి వరకు అవన్నీ రివర్స్ చేసుకున్నారండి. హ్యాపీగా మీరు కూడా చేసుకోగలుగుతారు. సో కంప్లీట్ డీటెయిల్స్ అండ్ రిపోర్ట్స్ తోటి మీ కోచ్‌ని అప్రోచ్ అవ్వండి. ఓకేనా? ఓకే మ్యామ్. ఇంకొకళ్ళు అడుగుతున్నారు. నేమ్ మెన్షన్ చేయలేదు మ్యామ్. వాళ్ళు అంటే అసలు ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి? చార్జెస్ గురించి చెప్పండి అని. ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని మీ కోచ్‌కి సెండ్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ ఆర్ మీ కోచ్‌కి సెండ్ చేయండి. సో సెండ్ చేస్తే అక్కడ తను అంటే మీ దగ్గర ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ప్రీ కన్సల్టేషన్ డీటెయిల్స్ అండ్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని మీకు కన్సల్టేషన్ చేస్తారు. అండ్ వాళ్ళు చెప్పిన లైక్ డైట్ ప్రోగ్రామ్ అండ్ ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీ ఫుడ్ ప్లేట్స్ ట్రాక్ చేయడం, ఎవ్రీ వీక్ మీ వెయిట్ లాస్ ఎలా ఉంది అండ్ మీకున్న హెల్త్ కన్సర్న్స్ అన్నీ ఎలా రివర్స్ అవుతున్నాయి, ఇవన్నీ రెగ్యులర్‌గా ట్రాకింగ్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైమ్ ఫీ స్ట్రక్చర్ వైస్ చూసుకుంటే గనుక అబ్రాడ్‌లో ఉన్న వాళ్ళకి, ఇండియాలో ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఇండియాలో ఉన్న వాళ్ళకి పర్ మంత్ ₹1000 ₹1000 కన్సల్టేషన్ ఫీ అండ్ పర్ మంత్ ₹1000 ట్రాకింగ్ చార్జెస్ దాకా చార్జ్ చేస్తారు. ఓకేనా? ఓకే మ్యామ్. యెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ హియర్. అంటే అందరూ అడిగిన క్వెషన్స్‌కి చాలా పేషెన్స్‌తో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ హియర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ సచ్ ఎ వండర్‌ఫుల్ ఆడియన్స్ అండి. ఐ హోప్ మీ అందరూ స్క్రీన్ షాట్స్ తీసుకొని మీరు ఫార్వర్డ్ చేస్తారు మీ కోచెస్‌కి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.